యేసుక్రీస్తు రాకడకు మునుపు క్రీస్తు విరోధి ప్రపంచం అంతటిని కూడా పరిపాలిస్తాడు. మరి అన్ని దేశాల వారు కూడా అతని అధికారం కిందకు వస్తారు. అన్ని ప్రజల వారు కూడా అతని అధికారం కింద వస్తారు. అతడు సాతాను యొక్క బలం అధికారం కలిగిన వాడే. అద్భుతాలు సూచక్రియలు జరిగిస్తాడు. ఆ క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త చేసే సూచక్రియల చేత మోసపోతూ ప్రజలందరూ కూడా నిజమైన దేవుణ్ణి విడిచిపెట్టేసి ఇలాంటి మాయలు మంత్రాలు చేసి అబద్ధ దేవుణ్ణి, ఆ క్రీస్తు విరోధి వైపుకి ఎప్పుడైతే ప్రజలు తిరుగుతున్నాడో అప్పుడు దేవుడు చేసే అద్భుతమైన కార్యం ఏంటంటే, ఆయన ఇంకా కృపగలవాడు. ఎంతగా ప్రజలు నిజమైన దేవుని విడిచిపెట్టి వ్యర్థమైన వాటిని పూజిస్తున్న కృపగల దేవుడు ఏదో ఒక సమయంలో వారు మరలా వెనక్కి తిరిగి రావటం కోసం అవకాశాలు ఇస్తూనే ఉంటాడు. అలా అవకాశము ఇచ్చిన సందర్భమే తన ఇద్దరు సాక్షిని లోకంలోనికి పంపించడం. మీరు గమనించినట్లయితే క్రీస్తు విరోధి యొక్క పాలనలో మరి లోకమంతా కూడా చీకటి అనగా సాతాను యొక్క అధికారం అనేది నిండిపోతున్న సమయంలో దేవుడు ఏం చేస్తారంటే ఒక ఇద్దరు సాక్షుల్ని పంపిస్తారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇద్దరు సాక్షుల్ని పంపిస్తారు. ఎలా పంపిస్తారంటే వారికి అధికారం ఇచ్చి పంపిస్తారంట. ఎలా? అధికారం. ఎలాంటి అధికారం దేవుడిచ్చి పంపిస్తారంటే ఈ భూమి మీదకి వారిద్దరూ ఎవరైనా వారికి వ్యతిరేకంగా తిరిగి వారికి శత్రువులుగా మారితే గనక ఈ ఇద్దరు సాక్షులకి దేవుడు ఎంత శక్తి ఇచ్చారంటే వారి నోటి నుంచి వచ్చి అగ్ని వస్తుందంట. అగ్ని వచ్చి ఎవరెవరైతే వారిని వ్యతిరేకించే శత్రువులుగా బయలుదేరారో వారిని కాల్చివేస్తుందంట, చంపేస్తుందంట. అంతేకాదు ఈ ఇద్దరు సాక్షులకి దేవుడు ఎంత అధికారం ఇచ్చారంటే భూమి మీద వారు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు నీటిని రక్తంగా మార్చేయగలరు. ఈ ఉదాహరణకి మన ఊరిలో ఇక్కడ నీటిని అంతటిని రక్తంగా మార్చాలనుకోండి, ఈ క్షణమే మన గ్రామంలో ఉన్న అన్ని నీళ్ళను కూడా ఏం చేయగలరంటే వాళ్ళు రక్తంగా మార్చేయగలరు. ఒకవేళ వర్షాన్ని ఆపేయాలనుకోండి, ఈ క్షణమే వర్షాన్ని కూడా వాళ్ళు ఆకాశాన్ని కూడా మూసేయగలరు. ఇంకా ఇక్కడ ఒకవేళ ఈ ప్రాంతంలో ఏదైనా ఒక తెగులు కనుక పుట్టించాలనుకోండి, ఏదైనా రోగాన్ని పుట్టించాలనుకోండి, క్షణాల్లో ఒక రోగాన్ని కూడా వాళ్ళు పుట్టించి మనుషుల్ని బాధ పెట్టగలరు. ఇలా దేవుడు తన అధికారం ఇచ్చి ఆ ఇద్దరికి పంపిస్తారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడే ఆ ఇద్దరికి సాక్షులకి అధికారం ఇచ్చి మరి భూమి మీద తమ అధికారం చేత వారు దేవుని వైపుకి అనేకులను తిప్పడానికి దేవుడు ఆ ఇద్దరు సాక్షుల్ని పంపిస్తారు. మీరు గమనించినట్లయితే ఒక పక్క ఏమవుతుందంటే క్రీస్తు విరోధి యొక్క పరిపాలన చేత ప్రపంచమంతా కూడా ఈ విగ్రహానికి మొగ్గుతూ ఈ క్రీస్తు విరోధిని ఆరాధిస్తూ ప్రపంచంలో ప్రజలందరూ అటువైపుగా తిరిగిపోతూ ఉంటే మరలా ప్రజలందరినీ దేవుని వైపుకి తిప్పాలనే ఒక ఆశతో, ప్రజలందరినీ కూడా తన వైపుకి తిప్పుకోవాలని ఆశతో దేవుడు తన ఇద్దరు సాక్షుల్ని పంపించారు. దేవుని వైపుకి అనేకులను తిప్పాలని ప్రవచిస్తూ సాక్ష్యమిస్తూ భూమి మీద తమ అధికారాన్ని వాడుకుంటూ ఉండగా 3.5 సంవత్సరాలు వారు తమ అధికారం చేత మరి మాట వినని వారందరినీ బాధ పెట్టినప్పుడు ప్రజలందరూ కూడా వీరి విషయంలో మరి చాలా వ్యతిరేకత కలిగి ఉంటారు. అప్పుడు క్రీస్తు విరోధి ఏం చేస్తాడంటే 3.5 సంవత్సరాల తర్వాత ఈ క్రీస్తు విరోధి వచ్చి ఈ ఇద్దరు సాక్షుల్ని చంపేస్తాడు. ప్రజలు ఏం చేస్తారంటే చనిపోయిన ఇద్దరిని పాతి పెట్టకుండా మమ్మల్ని వీరు బాధ పెట్టారని వారి శవాలనంట యెరూషలేము వీధులు అలా పడేసి 3 రోజులు అలా వదిలిపెట్టేస్తారంట. ఒకరు కట్నాలు పంచుకుంటారంట, ఒకరికొకరు బహుమానాలు ఇచ్చుకుంటారంట. ఎందుకోసం తెలుసా? వారిద్దరు చనిపోయినందుకు. దేవుడు పంపించిన ఆ ఇద్దరు ప్రవక్తలు, ఆ ఇద్దరు సేవకులు చనిపోయినందుకు భూమి మీద ఉన్న ప్రజలు ఒకరికొకరు బహుమానాలు పంచుకుంటే ఎంతో సంతోషపడతారంట. అయితే ఈ దేవుడు జీవాత్మను పంపించి వారిని మరలా తిరిగి బ్రతికిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 3 రోజుల తర్వాత ఆశ్చర్యకరంగా చనిపోయి వీధుల్లో పడి ఉన్న వారి శవాల్లోనికి దేవుడు జీవాత్మను పంపగానే మరలా వారు తిరిగి లేచి నిలబడతారు. అంతే, భూమి మీద మరలా ఒక ఆశ్చర్యం. మరలా ఆశ్చర్యపోతుండగానే దేవుడు ఇంతలోకి ఇక్కడికి రండి అని మరలా ఒక స్వరం వారితో పలకగానే ఆ ఇద్దరు ఉన్న పాటున మరలా ఆరోహణమై వెళ్ళిపోతారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది భవిష్యత్తులో జరగబోయే ఒక అద్భుతమైన సంఘటన. ఒక ఇద్దరు సాక్షులు, దేవుడు తన కొరకు ఏర్పాటు చేసుకున్న ఒక ఇద్దరు సాక్షులు, ఆ ఇద్దరు ప్రవక్తల విషయంలో దేవుడు భవిష్యత్ కాలంలో వారు వచ్చి చేయబోయే కార్యములు ఇవన్నీ మరి క్లుప్తంగా మీకు వివరిస్తున్నాను. అయితే ఈ ఇద్దరు సాక్షుల గురించి మనం ఈరోజు వింటున్నప్పుడు మన ఆత్మీయ జీవితాలకు కూడా ఎన్నో ఉపయోగకరమైన మరి విషయాలను కూడా ఈ వారిద్దరి నుంచి మనం నేర్చుకోగలుగుతాం. ఏంటంటే ఆ ఇద్దరు సాక్షుల గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు వారిలో మనం మొదటగా చూసేది ఏంటంటే, మొదటగా అసలు వారి భూమి మీద 3.5 సంవత్సరాలు లేదా 3.5 సంవత్సరాలు వారు పరిచర్య చేసిన కాలంలో వారు చేసింది ఏంటి అంటే సాక్ష్యం ఇచ్చారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది అంటారు ఈ ఇద్దరు సాక్షులు ఎవరంటే ఒకరు ఏలియా, ఒకరు మోషే అంటారు. ఎందుకనంటే మరి ఏలియాయే కదా ఆకాశం నుంచి అగ్ని కురిపించింది, ఏలియా పాత నిబంధన కాలంలో. నీటిని రక్తంగా మార్చింది ఎవరంటే మోషే పాత నిబంధన కాలంలో. కాబట్టి ఇక్కడ కూడా వీరు కూడా చేస్తుంది ఏంటంటే అగ్ని కురిపిస్తారు, రక్తంగా నీటిని మారుస్తారు కనుక ఏలియా మోషేలని కొంతమంది అంటే కాదు, కొంతమంది అంటారు ఏలియా హానోకు అంటారు. కారణం ఏంటంటే ఏలియా హానోకులు చనిపోలేదు కనుక మరలా వారిద్దరూ
మరలా యేసయ్య రాకడకు మునుపు మరలా భూమి మీదకి వస్తారని కొంతమంది అంటారు. అయితే నేను వారిద్దరూ అని వారిద్దరా లేదా వీరిద్దరా నేను అనట్లేదు. కానీ ఎందుకు అనట్లేదంటే బైబిల్లో వారి పేర్లు రాయినప్పుడు వాళ్ళు వీళ్ళని మనం కొత్త ఊహలు తెచ్చుకోవటం కంటే, వాళ్ళు ఎవరు, వాళ్ళ పేర్లు ఏంటో మనం తెలుసుకోవటం కంటే, వాళ్ళు ఏం చేశారు, మనకి వారు ఏం చెప్తున్నారు అన్నది ముఖ్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవునంటారు కదా. ఇప్పుడు వాళ్ళ పేర్లు తెలుసుకోవటం వల్ల వచ్చింది ఏమి లేదు మనకి. వాళ్ళు ఎవరు, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు మనకి ఏం నేర్పిస్తున్నారు అన్నది తెలుసుకోవటం ద్వారా మనకు మేలుకు జరుగుతుంది. కనుక వాళ్ళిద్దరు ఎవరు అన్నది నేను చెప్పలేను. ఎందుకంటే దేవుడు అక్కడ పేర్లు చెప్పలేనప్పుడు నేను ప్రత్యేకంగా కొత్త పేర్లు అక్కడ సృష్టించలేను. కనుక ఎవరో ఒక ఇద్దరు మాత్రం వస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరో ఒక ఇద్దరిని మాత్రం దేవుడు ఖచ్చితంగా పంపిస్తాడు. వాళ్ళిద్దరు చేసే పని ఏంటంటే 3.5 సంవత్సరాలు దేవుని గురించి సాక్ష్యం ఇస్తారు. దేవునికి స్తోత్రం. ఎందుకు సాక్ష్యం ఇస్తారు? సాక్ష్యం ఇవ్వాల్సిన పని ఏంటి? లేకపోతే దేవుడు అధికారం ఇచ్చి, శక్తి ఇచ్చి, బలం ఇచ్చి నా కోసం సాక్ష్యం చెప్పండి అని ఎందుకు పంపించాల్సిన పరిస్థితి వచ్చిందంటే, అప్పటికే మనం చెప్పుకుంటున్నాం కదా, అప్పటికే లోకమంతా ఏమైపోయింది? క్రీస్తు విరోధి ఆరాధనలోకి వెళ్ళిపోతుంది. అందరూ సాతాను వైపుకి తిరిగిపోయారు అప్పుడే. ఎందుకని? సాతాను శక్తి చేత క్రీస్తు విరోధి కావచ్చు, అబద్ధ ప్రవక్త కావచ్చు, అద్భుతాలు చేస్తున్నారు. వాళ్ళు కూడా ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేస్తుంటే ప్రజలు కూడా వీళ్ళే దేవుళ్ళు అనుకుని, వీరే దేవుడు అనుకుని నమ్మి ఏం చేస్తారంటే ప్రజలందరూ కూడా అతడే ప్రత్యక్ష దైవం అనుకుని అతని వైపు తిరిగి అతని విగ్రహాలు పెట్టుకుని పూజించిన భయంకర పరిస్థితి వచ్చేసింది. అప్పటికే ఎవరు కూడా మాట వినే పరిస్థితి లేదు. ఒక పక్కన ఏం జరుగుతుందంటే, ఒక విషయం మనం ఇక్కడ గమనించాలి. ఎందుకు ప్రత్యేకంగా దేవుడు వారికి శక్తి ఇచ్చి మరీ పంపించాడంటే, అప్పటికే క్రీస్తు విరోధి కావచ్చు, అబద్ధ ప్రవక్త వాళ్ళిద్దరూ కూడా శక్తినే కలిగి, సాతాను శక్తి కలిగి అద్భుతాలు వాళ్ళు అక్కడ చేస్తున్నారు కదా. ఇప్పుడు ప్రజలు కూడా నమ్మాలంటే ఏం చేయాలి? ఇప్పుడు దేవుడు కూడా తన శక్తిని కనపరచడం కోసం ఆ ఇద్దరు సాక్షులకి శక్తినిచ్చి, అధికారం ఇచ్చి వారిద్దరిని పంపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే అప్పటికే సాతాను యొక్క ఆరాధనలోకి అందరూ కూడా నిజమైన దేవుని విడిచిపెట్టేసి మాయలు మంత్రాలు చేసి మోసం చేసిన సాతాన్ని ఆరాధించే స్థితిలోకి వెళ్ళిపోయింది అప్పటికే లోకం. అందుకనే దేవుడు లోకమంతటికి సాక్ష్యం ఇవ్వటం కోసం, ఏమైనా సాక్ష్యం ఇవ్వటం కోసం అంటే, ఆ క్రీస్తు విరోధి, ఆ సాతాను నిజమైన దేవుడు కాదు, యేసు క్రీస్తే నిజమైన దేవుడు. మనం సృష్టించిన దేవునికి మనం నమస్కరించాలి, మనం సృష్టించిన దేవుణ్ణి మనం పూజించాలి, ఆరాధించాలని సాక్ష్యం ఇవ్వటం కోసం దేవుడు తన ఇద్దరు సాక్షుల్ని శక్తినిచ్చి పంపించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించండి, మరి వారిద్దరు వచ్చిన ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే సాక్ష్యం ఇవ్వటం కోసమే. వారు వస్తారు, సాక్ష్యం ఇస్తారు. మనం విన్నాం ఆల్రెడీ. ఏం సాక్ష్యం ఇస్తారంటే, ఆ క్రీస్తు విరోధి నిజమైన దేవుడు కాదు, యేసు క్రీస్తే నిజమైన దేవుడు. ఈ అబద్ధ ప్రవక్త కాదు, నిజమైన దేవుడిని పంపిన ప్రవక్త కాదు. అతడు సాతాను చేత పంపబడిన ప్రవక్త. అతని యొక్క 666 ముద్ర మీరు వేయించుకోకండి, అది వేయించుకుంటే మీరు నరకాగ్నికి వెళ్ళిపోతారు. నిజమైన దేవుడు యేసు క్రీస్తే, నిజమైన దేవుడిని మనం ఆరాధించాలి. ఇవన్నీ కూడా మాయలు, మంత్రాలు మాత్రమే, ఇదంతా మిమ్మల్ని మోసం చేయడానికి చేస్తున్నారు వీళ్ళు అని ఒక పక్కన సత్యాన్ని ప్రకటిస్తూ, యేసుక్రీస్తుని గురించి ప్రకటిస్తూ, యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇస్తూ అనేకుల్ని దేవుని వైపుకి తిప్పాలని ఆ ఇద్దరు వ్యక్తులు కష్టపడతారంట 3.5 సంవత్సరాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు వారి దగ్గర నుంచి మనం నేర్చుకునే ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, మనం కూడా ఆ ఇద్దరు సాక్షులు ఎలాగైతే అనేకుల్ని ఆ సాతాను చేతిలో నుంచి, ఆ సాతాను వైపుకి తిరిగిన ఆ ప్రజల్ని, చీకట్లోకి వెళ్ళిపోతున్న ఆ ప్రజల్ని ఎలాగైనా క్రీస్తు వైపుకి తిప్పాలని, క్రీస్తుని గురించి సాక్ష్యం ఇస్తూ దేవుని వైపుకి నడిపించాలని ఎలాగైతే ఆశపడుతున్నారో, మనం కూడా అటువంటి ఆశ కలిగిన వారమై ఇతరులకి క్రీస్తుని గురించి సాక్ష్యము ఇవ్వాలి. మనందరం ఏం చేయాలి చెప్పండి? ఆ ఇద్దరు సాక్షుల్లాగా ఇవ్వాలంటారు లేదా? నశించిపోతున్న వారికి మనం కూడా క్రీస్తుని గురించి సాక్ష్యం ఇవ్వాలి. ఆల్రెడీ క్రీస్తు విరోధి ఆత్మ ఈ లోకంలో పనిచేస్తూ అనేకుల్ని నిజమైన దేవునికి దూరం చేస్తుంది. ఆల్రెడీ ప్రస్తుతం కూడా క్రీస్తు విరోధి అనేవాడు ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ క్రీస్తు విరోధి యొక్క ఆత్మ మాత్రం ఆల్రెడీ పనిచేస్తుంది. కాబట్టి మనం కూడా ఆ ఇద్దరు సాక్షులు ఎలా చేయబోతున్నారో మనం కూడా ఇప్పుడు ఆ పని చేయాలి. ఏమనంటే, క్రీస్తుని గురించి మనం కూడా సాక్ష్యం ఇవ్వాలి. ఎక్కడెక్కడ వాళ్ళ సాక్ష్యం? నీవు ఉంటున్న ఇంటిలోకి సాక్ష్యం ఇవ్వాలి, నీ కుటుంబంలో నువ్వు సాక్షిగా నిలబడాలి. నువ్వు పనిచేస్తున్న చోట క్రీస్తుని గురించి సాక్ష్యం ఇవ్వాలి, నువ్వు నివసిస్తున్న చోట క్రీస్తుని గురించి సాక్ష్యం ఇవ్వాలి. మన క్రైస్తుని యొక్క ప్రధానమైన పని ఏంటో తెలుసా? క్రీస్తుని గురించి సాక్ష్యం ఇవ్వటమే క్రైస్తుని యొక్క పని. దేవునికి స్తోత్రం. ఎంతమంది చేస్తున్నాము ఈరోజు ఆ పని ఆలోచన చేస్తే? మనం క్రీస్తుని గురించి వింటున్నాం, క్రీస్తు మన జీవితంలో అద్భుతాలు చేస్తున్నారు, యేసుక్రీస్తు ప్రభువారు మన బ్రతుకులు ఎన్నో ఒక ఆశ్చర్యకార్యాలు జరిగిస్తుంటే మనమైతే క్రీస్తుని గురించి సాక్ష్యం ఇవ్వట్లా. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడు తెలుసా? మన దగ్గర నుంచి మనందరం సాక్ష్యం ఇవ్వాలని కోరుకుంటున్నాడు. కారణం ఏంటో తెలుసా? మనందరికి తెలుసు, సేనా దెయ్యాలు పట్టిన వ్యక్తిని గురించి మనందరికి తెలుసు. 2000 దెయ్యాలు పట్టి అతడు భయంకరంగా
తను గాయపరుచుకుంటూ, వస్త్రాలు చింపేసుకుంటూ, సమాధుల్లోకి పరిగెడుతూ, రాళ్ళు తీసుకుని తను తానే గాయపరుచుకుంటూ, రక్తం కారేలాగా పొడుచుకుంటూ, తను తానే ఇబ్బంది పెట్టుకుంటూ మరి భయంకరమైన పరిస్థితులు బ్రతుకుతున్నాడు. మనందరికీ తెలుసు కదా, యేసుక్రీస్తు ప్రభువారు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అతనిలో ఉన్న ఆ 2000 దయ్యాలను యేసయ్య గద్దించగానే ఆ వ్యక్తిలో ఉన్న 2000 దయ్యాలు ఏమైపోయినాయి? పందుల్లోకి వెళ్ళిపోయినాయి కదా, యేసు ప్రభు ఆజ్ఞాపించగానే వెళ్ళిపోయినాయి. ఈ సేనా దయ్యము నుంచి విడుదల పొందిన ఈ వ్యక్తి ఆ తర్వాత ఏమంటాడంటే, ప్రభువా నేను కూడా నీతో వస్తానయ్యా, నువ్వు ఎక్కడికి వెళ్తే నేను కూడా అక్కడే నీతో పాటే వస్తానయ్యా అంటే యేసు ప్రభు అన్న మాట ఏంటి తెలుసా? నువ్వు నాతో రావాల్సిన పని లేదు, కానీ నీవు నీ ఇంటికి వెళ్ళి నీ కుటుంబమునకు, నీ వారికి, నీ జీవితంలో ఏం జరిగిందో వాటిని గురించి సాక్ష్యం ఇవ్వు, వాటిని గురించి తెలియజేయి అని వెనక్కి పంపించారంటే యేసయ్య. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ మాట యేసయ్య చెప్పారో, ఈ 2000 దయ్యాల నుంచి విడుదల పొందిన ఈ వ్యక్తి ఏం చేశాడో తెలుసా? యేసు ప్రభు ఏమని చెప్పారంటే, నీవు ఎలా విడుదల పొందావో, నీకు ఏం జరిగిందో దాని గురించి నీ వారికి చెప్పు, సాక్ష్యం చెప్పు అన్నప్పుడు వెంటనే ఇంటికి తిరిగి వెళ్ళిన వ్యక్తి తన ఇంట్లో సాక్ష్యం ఇచ్చాడు. ఆ తర్వాత తన బంధువులు, తన స్నేహితులు, తనకు తెలిసిన వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో ఆ ప్రాంతాలన్నీ తిరిగేశాడంట. ఎన్ని ప్రాంతాలు అంటే అంతా కలిపితే 10 పట్టణాలని దెకపోలిలో తిరిగేశాడంట. దేవునికి స్తోత్రం. దెకపోలి అనగా 10 పట్టణాలు. మొత్తం ప్రాంతాలన్నీ 10 పట్టణాలు కూడా తిరిగేసి ఏం చేస్తున్నాడు తెలుసా? ఒకప్పుడు నేను దయ్యాలు పట్టి భయంకరమైన బలహీనతో ఉండేవాడిని, ఒకప్పుడు నేను దయ్యం పట్టి సమాధుల్లో తిరిగేవాడిని, ఒకప్పుడు నేను దయ్యం పట్టి మరి వస్త్రాలు చింపేసుకుంటూ నన్ను నేను గాయపరుచుకునేవాడిని, ఒకప్పుడు నేను ఆరోగ్యం లేకుండా భయంకరమైన బలహీనతో బాధపడేవాడిని, కానీ ఇప్పుడు నేను ఆరోగ్యంగా ఉన్నాను, కానీ ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నాను, కానీ ఇప్పుడు నేను ఇంత నెమ్మదిగా ఉన్నానంటే కారణం ఏంటి తెలుసా? యేసు ప్రభు నాకు విడుదల ఇచ్చారు, ఆయన మీకు కూడా విడుదల ఇస్తారని సాక్ష్యం ఇచ్చాడంట. దేవునికి స్తోత్రం. 2 చేతులు చెప్తాం, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇటువంటి సాక్ష్యం మనం ఇస్తున్నామంటారా? ఒకప్పుడు మీరు కూడా ప్రభువుని ఎరుగక అసత్యంలో జీవించారు, ఇప్పుడు మీరు సత్యంలోకి వచ్చారు. ఒకప్పుడు మీరు చీకట్లో బ్రతికిన వాళ్ళు, కానీ ఇప్పుడు క్రీస్తు వెలుగులోకి వచ్చారు. మరి ఇప్పుడు మనం సాక్ష్యం ఇస్తున్నామంటారా? మన బంధువులకి ఇస్తున్నామంటారమ్మా? చెప్పాలి, నోరు తెరవాలి. ఇస్తున్నారా? మీ ఇంట్లో సాక్ష్యం ఇచ్చారా? మీరు మీ బంధువులకి సాక్ష్యం ఇచ్చారా? మీరు పనిచేస్తున్న చోట సాక్ష్యం ఇస్తున్నారా? మీ జీవితంలో కూడా మీరు సాక్ష్యం ఇవ్వాలి. ఎందుకని? యేసు ప్రభు అదే కోరుకుంటున్నారు. ఇప్పుడు యేసయ్య దగ్గరకు వచ్చిన మనందరికీ ఆయన విడుదల ఇచ్చారు, వారికి కూడా విడుదల ఇస్తారని మనం ఏం చేయాలంటే మన సాక్ష్యం ద్వారా తెలియజేయాలి. మీ జీవితాలను కూడా ఆయన బాగు చేస్తాడు. మమ్మలను ఆయన మా పాపముల నుండి విడిపించాడు, ఆయన రక్తంలో మేము కడగబడ్డాం, పరిశుద్ధపరచబడ్డాం, మిమ్మల్ని కూడా పవిత్రపరుస్తాడు, పరలోకానికి ఆయన చేరుస్తాడని మనం కూడా యేసయ్యని గురించి సాక్ష్యం ఇవ్వాలి. బాప్తిస్మం ఇచ్చి యోహాను కూడా సాక్ష్యం ఇచ్చాడు కదా యేసయ్యని గురించి. ఏమని సాక్ష్యం ఇస్తాడంటే, ఒకరోజు యేసు ప్రభు వారు వెళ్తున్నప్పుడు యేసు ప్రభుని చూసి తన శిష్యుని పిలిచాడు. ఇది చూడండి, అటు చూడండి, ఆ వ్యక్తి వెళ్తున్నారు కదా, ఆయన ఎవరో కాదు, లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల. దేవునికి స్తోత్రం. అక్కడ యోహాను ఏం చేస్తున్నాడంటే యేసయ్యని గురించి తన దగ్గరున్న ఆ వారికి, తన శిష్యులకి ఏం చెప్తున్నాడంటే ఆయన గురించి తెలియజేస్తున్నారు, సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల ఆయన. అంటే లోక పాపములన్నింటి కోసం వధించబడి తన పవిత్ర రక్తమును చిందించి తన రక్తంతో ప్రతి పాపమును కడిగే వ్యక్తి ఆయనే అని యోహాను ఏం చేస్తున్నాడు తెలుసా? తనతో ఉన్న వారికి తెలియజేస్తున్నాడు ఆయన గురించి. దేవునికి స్తోత్రం. మరి మనం తెలియజేస్తున్నామా? లోక పాపములన్నింటినీ మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్ల ఆయనేనని, మన పాపములన్నింటినీ పవిత్రపరిచి మన పాపం నుంచి మనం కడిగి పవిత్రపరిచే దేవుడు యేసయ్యనని మనం సాక్ష్యం ఇస్తున్నామా? బాప్తిస్మం ఇచ్చే యోహానులాగా. ఈరోజు అలా సాక్ష్యం ఇవ్వగలిగితే ఈ పాటికి చాలామంది రక్షించబడేవారు. అలా సాక్ష్యం ఇచ్చి ఉంటేమైతే నీతో పాటు ఉన్నవాళ్ళు, నీ కుటుంబ సభ్యులు రక్షించబడి ఉండేవారేమో. నువ్వు ఇంకా సాక్ష్యం ఇవ్వట్లేదు కనుకనే వారు రక్షించబడట్లా. నువ్వు ఈ బాప్తిస్మం ఇచ్చి యోహానులాగానే ఆయన గురించి నువ్వు సాక్ష్యం ఇస్తే కొంతమంది అయినా రక్షించబడతారు. నువ్వు సాక్ష్యం ఇవ్వకుండా నీ నోరు మూసుకొని కూర్చుంటే అనేక మంది నశించిపోతారు. నువ్వు నోరు మూసుకొని కూర్చుంటే, సాక్ష్యం ఇవ్వకుండా అనేక మంది నరకాగ్నికి వెళ్ళిపోతారు. కాబట్టి నీ నోరు తెరువు. దేనికోసం? ప్రభువుని గురించి సాక్ష్యం ఇవ్వటం కోసం. వ్యర్థమైన మాటలు మాట్లాడడానికి కాదు, పనికి మాలిన మాటలు మాట్లాడడానికి కాదు మన నోరు తెరవాల్సింది. ఉపయోగం లేని మాటలు, ఇతరుల గురించి చెడ్డ మాటలు మాట్లాడడం కోసం కాదు మన నోరు తెరవాల్సింది. ఇతరుల రక్షణ కోసం, క్రీస్తుని గురించి సాక్ష్యం ఇవ్వటం కోసం మన నోరు తెరిచి సాక్ష్యం ఇవ్వాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఈ లోకంలో జన్మించిన కారణం ఏంటంటే, అతడు ఈ లోకంలో జన్మించడానికి ప్రధానమైన కారణం ఏంటో తెలుసా? వెలుగును గురించి సాక్ష్యం ఇవ్వడానికంట. యోహాను సువార్త మీరు మొదటి అధ్యాయంలో మీరు చూస్తే, యోహాను సువార్త మొదటి అధ్యాయము 6-7 వచనాల్లో మనం చదివినట్లయితే, దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను,
అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించున్నట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. దేవునికి స్తోత్రం. దేనికోసం వచ్చాడంట యోహాను? సాక్షిగా వచ్చాడంట. సాక్ష్యం ఇవ్వడానికే వచ్చాడంట యోహాను. సాక్షిగా దేవుని గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఈ భూమి మీద పుట్టాడంట యోహాను. యోహాను జన్మ ఎంత ధన్యకరమైందంటే మీకు మాట గమనించండి. నా వైపు చూడండి అందరూ కూడా. ఒక మాట గమనించండి. యోహాను గురించి యేసయ్య ఒక మాట అన్నారు. ఏమన్నా తెలుసా? స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మిచ్చి యోహాను కంటే గొప్పవాడు ఇంకా ఎవరో పుట్టలేదన్నారు. దేవునికి స్తోత్రం. కారణం ఏంటి తెలుసా? యోహాను తను బ్రతికిన కాలం అంతా క్రీస్తుని గురించి సాక్ష్యము ఇచ్చాడు కనుకనే, దేవుని గురించి సాక్ష్యం ఇచ్చాడు కనుక అంత గొప్పవాడు ఈ భూమి మీద లేడంటున్నారు. అంటే దేవుని దృష్టిలో ఎవరు గొప్పవారో తెలుసా? ఆయన గురించి సాక్ష్యం ఇచ్చి నశించిపోతున్న వారిని రక్షణలోనికి నడిపించి పరలోకానికి నడిపించగలిగిన వారే దేవుని దృష్టిలో గొప్పవాళ్ళు. ఇక్కడ బాప్తిస్మిచ్చి యోహాను ఎందుకు ఆయన గురించి యేసయ్య అంత గొప్పగా చెప్పారంటే, బాప్తిస్మిచ్చి యోహాను ఈ భూమి మీద ఏం చేశాడంట? వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చాడంట. వెలుగు ఎవరు? వెలుగు ఎవరమ్మా చెప్పాలి. ఎవరు వెలుగు? ఎవరు? యేసయ్య కదా. వెలుగు ఎవరంటే యేసయ్య. ఈ లోకానికి వెలుగు నేనే అన్నారు యేసు ప్రభువు. వెలుగుని గురించి సాక్ష్యం ఇవ్వడానికి సాక్షిగా వచ్చాడంట యోహాను. కాబట్టి తన జీవితకాలం అంతా సాక్ష్యం ఇవ్వటమే. యోహాను యొక్క జీవితకాలం అంతా ఏంటి చెప్పండి? సాక్ష్యం ఇవ్వటమే. ఎవరు కనిపించినా అదిగో ఆయనే లోకరక్షకుడు అని సాక్ష్యం ఇవ్వటమే. ఇదిగో ఎవరు కనిపించినా ఇదిగో ఆయనే మన పాపముల కొరకు రక్తం కార్చినవాడు, ఇదిగో ఆయనే మన పాపములను మోసినవాడు, ఇదిగో ఆయనే మన కొరకు తన రక్తాన్ని చిందించిన వాడని ఎవరు కనిపించినా యేసుని గురించి సాక్ష్యం ఇవ్వటం యోహాను పని. దేవునికి స్తోత్రం. ఈరోజు మన పని ఏంటి మరి? మనం పని చేస్తున్నామంటారా? మనం సాక్ష్యం ఇస్తున్నామా యోహానులాగా? సమర స్త్రీని మీరు గమనించండి. సమర స్త్రీతో యేసయ్య యాకోబు బావి దగ్గర కూర్చుని యేసయ్య ఆ సమర స్త్రీతో మాట్లాడినప్పుడు కొంత మాట్లాడిన తర్వాత, సంభాషణ అయిన తర్వాత యేసు ప్రభువారు ఆమెతో అన్న మాట మనందరికీ తెలుసు. ఆమెతో అన్నారు, అమ్మా నీ వెళ్ళి నీ పెనిమిటిని తీసుకునిరా అంటే ఆమె నాకు పెనిమిటి లేడయ్యా అంది. అయితే యేసు ప్రభు అన్నారు, అమ్మ నీకు 5 పెనిమిట్లు ఉండిరి, ఇప్పుడున్నవాడు కూడా నీవాడు కాడు అనగానే వెంటనే తనలోకి పరిగెత్తికెళ్ళి ఏం చేస్తుంది తెలుసా? నేను చేసినవని నాతో చెప్పిన అదిగో ఆయన వ్యక్తి ఉన్నాడు, ఆయన మెస్సయ్య కాదా, ఆయన క్రీస్తు కాదా, ఆయన దేవుడు కాదా అని ప్రజలందరినీ కూడా ఆయన దగ్గరికి తీసుకెళ్ళిందంట. దేవునికి స్తోత్రం. చూసారా ఏం చేసింది? వెంటనే తన బ్రతుకు గురించి మాట్లాడి, ఆయన ఎవరైనా మరి తన బ్రతుకుని గురించి మాట్లాడి తన స్థితి ఏంటో తెలియజేసి తన బ్రతుకును మార్చగలిగిన వాడు తన ఎదురే ఉన్నాడని ఎప్పుడైతే ఆమె తెలుసుకుందో, అందరూ కూడా ఆయన గురించి తెలుసుకోవాలి, అందరూ కూడా ఆయన దగ్గరికి రావాలి, అందరూ ఆయన ఆరాధించాలని ఆశ కలిగిన ఆమె వెంటనే గ్రామంలోకి వెళ్ళి సాక్ష్యం ఇచ్చింది. అప్పుడు ప్రజలందరూ కూడా వచ్చారంట. ఆమె ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి గ్రామం అంతా చాలామంది కదిలి యేసయ్య దగ్గరికి వచ్చారంట. అనేక మంది ఆ రోజు రక్షించబడ్డారు యేసయ్య మాటలు విని. కారణం ఏంటో తెలుసా? ఆ రోజు సమరయ స్త్రీ ఇచ్చిన సాక్ష్యం. ఈరోజు మరి మనం సాక్ష్యం ఇస్తున్నామా? రక్షించబడ్డాం, దేవుని దగ్గరకు వస్తున్నాం, బలలో పాల్పొంపులు పొందుతున్నాం, బాప్తిసం పొందాం, దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేస్తాం, అన్నీ చేస్తాం, కానీ సాక్ష్యం మాత్రం చెప్పం. ఏమన్నా సాక్ష్యం చెప్పంటే మందిరంలోనే మాత్రమే కాదు సాక్ష్యం చెప్పేది. చాలామంది సాక్ష్యం చెప్పంటే ఎక్కడ చెప్తారంటే కేవలం ఇక్కడ మాత్రమే. అన్ని జనుల మధ్య, తెలియని వారి మధ్య నీ పట్ల దేవుడు చేసిన మేలుని గురించి నువ్వు సాక్ష్యం ఇచ్చినప్పుడు వారు రక్షించబడతారు. మరి ఇక్కడ ఎంతమంది, ఒక మాట గమనించండి, ఇక్కడ కూర్చున్న మీలో ఇక్కడ సాక్ష్యం ఇచ్చిన వాళ్ళు ఎంతమంది బయట కూడా ఆ విషయం గురించి సాక్ష్యం ఇచ్చామంటారు? ఎంతమంది చెప్తారు? అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? దేవునికి స్తోత్రం. ఇంకెవరైనా ఉన్నారా? ఓకే, దేవునికి స్తోత్రం. కేవలం ఇక్కడ ఇచ్చి మానేయటం కాదు, ఇక్కడ ఇవ్వటం కంటే బయట ఇవ్వటం ఇంకా ముఖ్యం. ఎందుకంటే రక్షించబడవలసిన వాళ్ళు ఇంకా బయట ఉండిపోయారు, రక్షణ లేని వారు బయట ఉండిపోయారు. నీ పట్ల దేవుడు చేసిన మేలు నువ్వు ఇక్కడ ఎలా సాక్ష్యం ఇస్తున్నావు? ఎందుకంటే ప్రాముఖ్యంగా బయట నువ్వు ఇవ్వాలి. నీ కుటుంబం మధ్య, నీ స్నేహితుల మధ్య, నీ బంధువుల మధ్య సాక్ష్యం ఇవ్వాలి. అలా అక్కడ సాక్ష్యం ఇస్తేనే మేలు జరుగుతుంది, రక్షించబడతారు, కొందరైనా దేవుని వైపు తిరుగుతారు. ఒక విషయం గమనించండి, దేవుని గురించి సాక్ష్యం ఇవ్వటం అంటే ఎప్పుడైనా దేవుడి నీలో జీవితంలో మేలు చేస్తేనో లేకపోతే నువ్వు అనుకున్నది జరిగినప్పుడు మాత్రమే ఆ సాక్షిని గురించే కాదు నువ్వు సాక్ష్యం ఇవ్వాల్సింది యేసయ్య గురించి. అంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎలాగైతే సాక్ష్యం ఇచ్చాడో ప్రతి క్షణమును యేసయ్యని గురించి, ఆ విధంగా సాక్ష్యం కూడా మనం ఇవ్వాలి. ఎలాంటి సాక్ష్యం ఇచ్చాడు? లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. అంటే దాని అర్థం ఏంటంటే ఆయనే మన రక్షకుడు, ఆయనే మన కొరకు ప్రాణం పెట్టినవాడు, ఆయన ద్వారానే మనకు నిత్య జీవము అనే సాక్ష్యాన్ని ఎలాగైతే ఇచ్చాడో మనం కూడా ఏం చేయాలి చెప్పండి? ఆ సాక్ష్యం ఇవ్వాలి. బయట నువ్వు వెళ్ళిన తర్వాత నువ్వు సాక్ష్యం ఇవ్వాలి. యేసుక్రీస్తే నిజమైన దేవుడు, ఆయన మనం రక్షిస్తాడు, మన పాపాలను కడిగి మనం పవిత్రపరిచి మనం పరలోకానికి చేరుస్తాడని
యేసును క్రీస్తుని గురించి మనం కూడా ఏం చేయాలి చెప్పండి? సాక్ష్యము ఇవ్వాలి. క్రైస్తవుడిగా మన బాధ్యత ఏంటంటే అనేకులు రక్షణ పొందాలి, అనేకులని రక్షణలోనికి నడిపించిన మన బాధ్యత కదా. ఆ రక్షణలోనికి ఎలా వస్తారంటే మనం కన్న వాటిని, మనం విన్న వాటిని గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడే. పౌలు ద్వారా అనేక మంది ఎందుకు రక్షించబడ్డారంటే అతడు కన్న వాటిని, అతడు విన్న వాటిని గురించి సాక్ష్యం ఇచ్చాడు. అంటే తన జీవితంలో జరిగిన వాటిని, తను ఏదైతే విని నేర్చుకున్నాడో, తను ఏదైతే చదివి నేర్చుకున్నాడో వాటన్నిటి గురించి ఎక్కడికి వెళ్ళినా అక్కడ సాక్ష్యం ఇచ్చాడు కనుక రక్షించబడ్డారు. యేసయ్య రక్షకుడు అనే సత్యాన్ని, అనే సాక్ష్యాన్ని నువ్వు ప్రకటించాలి. దేవునికి స్తోత్రం. అది ప్రకటించాలి. యేసయ్య రక్షకుడు, ఆయన మన కొరకు ప్రాణం ఇచ్చిన వాడు, ఆయన రక్తంలో మనం కడగబడితే పవిత్రపరచబడతాం, పరలోకానికి వెళ్తామనే విషయము మనం తెలుసుకున్నప్పుడు అది ఇతరులకు కూడా మన సాక్ష్యము అందించాలి. క్రీస్తు విరోధి పరిపాలనలో కూడా ఇద్దరు సాక్షులు చేసే పని ఇదే. దేవుని వైపుకు నడిపించడం కోసం క్రీస్తుని గురించి వారు సాక్ష్యం ఇస్తూ, దేవుని గురించి సాక్ష్యం ఇస్తూ అనేకుల్ని దేవుని వైపుకు నడిపిస్తారు ఆ ఇద్దరు సాక్షులు కూడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేకాదండి, ఇంకేం చేస్తారు? ఆ ఇద్దరు సాక్షులు ఆ 3.5 సంవత్సరాల కాలంలో ఈ క్రీస్తు విరోధి పరిపాలన వారు కూడా బలంగా పనిచేస్తూ క్రీస్తు నద్దుకు అనేకులను ఆకర్షించడం కోసం వారు ఎంతోగానో సాక్ష్యం ఇస్తారు. తమ శక్తినంతా, తమకు దేవుడిచ్చిన అధికారాన్ని అంతా వాడుకుంటారు. దేనికోసం అంటే వారు క్రీస్తు వద్దకు అనేకులను ఆకర్షించాలని ప్రయత్నం చేస్తారు. వారు చేసే రెండో పని ఏంటంటే సాక్ష్యం ఇస్తారు. ఎలాగైనా క్రీస్తు వద్దకు మరలా ప్రజలను ఆకర్షించాలని వారు తమ ప్రయత్నం అంతా చేస్తారు. ఈరోజు మనం ఆ ఇద్దరు సాక్షుల ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం కూడా ఏం చేయాలి చెప్పండి? నశించిపోతూ దేవునికి దూరం అయిపోతున్న వారిని మనం కూడా ఎలాగైనా క్రీస్తు వైపుకు ఆకర్షించే విధంగా చేయాలి. ఇప్పుడు ఇక్కడ అంతా చీకటి ఉందనుకోండి, నేను ఒక చిన్న కొవ్వొత్తున ఒక దీపాన్ని వెలిగిస్తే ఏమవుతుంది చెప్పండి? ఎక్కడెక్కడున్న పురుగులు ఉన్నాయో తెలియదు, కానీ అవి ఆ చీకట్లోంచి బయటకు వచ్చి ఈ వెలుగు దగ్గరికి తిరిగి వస్తాయి. అవునా కదంటారా? వెలుగు దగ్గరికి వస్తాయి. మొత్తం అంతా చీకటి. అక్కడ ఒక దీపం వెలిగించగానే ఇటు ఎక్కడెక్కడ ఉన్న పురుగులన్నీ కూడా, దోమలన్నీ కూడా, ఆ పురుగులన్నీ ఆ దీపం దగ్గర, ఆ వెలుతురు దగ్గరికి బయటకు వస్తాయి. ఇప్పుడు మన జీవితం కూడా ఎలా ఉండాలంటే ఆ ఇద్దరు ఎలాగైతే ప్రభువునొద్దకు అనేకులను ఆకర్షించుటకు ప్రయాసపడ్డారో మనం కూడా ప్రజల్ని ఆకర్షించాలి. అంటే ఇప్పుడు మనం ఆకర్షించాలంటే ఏం చేయాలి? మనం కూడా వెలగాలి. అవునా కదా? మనం కూడా వెలిగితేనే ఆకర్షించబడతారు. మనం వెలగలేదనుకోండి, ఎవరు వస్తారు? ఆ దీపం వెలిగితేనే ఎక్కడెక్కడ ఆ పురుగులు అన్నీ ఆకర్షించబడి వస్తాయి బయటికి, ఆ వెలుగు దగ్గరకు వస్తాయి. అంతేగాని ఆ వెలగలేదనుకోండి దీపం దగ్గరకు వస్తాయి. అయ్యి వెలగని దీపం దగ్గరికి రావు కదా. వెలిగితేనే, ఆ దీపం వెలిగిస్తేనే ఆ వెలుగులోనికి ఆకర్షించబడి వస్తాయి అవన్నీ కూడా. కాబట్టి మన జీవితం కూడా వెలగాలి. సత్క్రియలు అనే వెలుగు మనం ప్రకాశింపజేస్తున్నప్పుడు అనేకులు క్రీస్తు వైపుకు ఆకర్షించబడతారు. పరిశుద్ధత అనే వెలుగు మనం ప్రకాశింపజేస్తున్నప్పుడు అనేకులు యేసయ్యనొద్దకు వస్తారు ఆకర్షించబడి. మనం దేవుని యొద్దకు ఆకర్షించాలంటే మనం సత్క్రియలు చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం సత్క్రియలు చేయలేదనుకోండి, ఎలా ఆకర్షించబడతారు? ద్వారకా సత్క్రియలు చేసింది కనుకనే కాదు అనేక మంది ఆకర్షించబడ్డారు. ఆమె ద్వారా క్రీస్తుని తెలుసుకున్నారు. అవునా? కొర్నేలి సత్క్రియలు చేయబట్టే కదా అనేక మంది ఆకర్షించబడ్డారు అతని దగ్గరికి. తద్వారా అనేక మంది క్రీస్తుని తెలుసుకున్నారు. మంచి పనులు చేయడం ద్వారా అతనిలో ఉన్న క్రీస్తునొద్దకు అనేక మంది ఆకర్షించబడతారు. పరిశుద్ధత కలిగి జీవించడం ద్వారా, యథార్థవంతులకు జీవించడం ద్వారా అనేకులు మన ద్వారా క్రీస్తునొద్దకు ఆకర్షించబడతారు. కాబట్టి అందుకనే మనం ఈ లోకంలో ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నారంటే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తాం, మనం లోకానికి వెలుగుగా ఉండాలని దేవుడు కోరుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలా ఉండాలని కోరుకున్నారు ఆయన? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అన్నారు ప్రభు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఎందుకనంటే మనం వెలిగినప్పుడే ఈ చీకటి లోకంలోని అనేక మంది ఆ వెలుగులోకి వస్తారు, ప్రకాశించబడ్డ ఆ పరిస్థితులకు వస్తారు, క్రీస్తుని తెలుసుకోగలుగుతారు. కాబట్టి మనం వెలగాలి, ప్రకాశించాలి, అనేకుల్ని దేవుని యొద్దకు ఆకర్షించాలి. కారణం ఏంటో తెలుసా? ఇప్పటికే క్రీస్తు విరోధ ఆత్మ పనిచేస్తుందని మనం వింటున్నాం కదా. ఇప్పటికే క్రీస్తు విరోధ ఆత్మ పనిచేస్తూ అనేకుల్ని క్రీస్తుకు దూరం చేసేస్తుంది. చెడు వ్యసనాల ద్వారా, తాగుడు ద్వారానో, కొంతమందిని దొంగతనం ద్వారా, వ్యభిచారం ద్వారానో, మోసం ద్వారా, రకరకాల పరిస్థితుల ద్వారా ఏదో ఒక విధంగా క్రీస్తు విరోధి ఆత్మ ఏం చేస్తుందంటే దేవుని దగ్గర నుంచి దూరం చేస్తుంది. ఇవన్నీ కాకపోతే విగ్రహం ద్వారానో, ఇవన్నీ కాకపోతే మూఢనమ్మకాల ద్వారానో, ఇవన్నీ కాకపోతే ఏదో ఒక విషయం ద్వారానో, ఏదో ఒక ఆచారం ద్వారానో, ఏదో ఒక పండగ ద్వారానో, లేకపోతే ఏదో ఒక ముహూర్తం పరిస్థితుల ద్వారానో, ఏదో ఒక వాస్తాన పేరు ద్వారానో, లేకపోతే ఏదో ఒకటి ద్వారా. అంటే సాతాను ఎలాగే నేను దేవునికి దూరం చేస్తాను లేదు. నీవు ఏ విషయంలో వాడికి లొంగుతావో, లేకపోతే ఏ విషయంలో వాడి దారిలోకి వస్తావో అని వాడు అనుకుంటాడో ప్రతి ఆయుధాన్ని నీ మీద ప్రయోగించి, ఇది కాకపోతే అది, ఇది కాకపోతే ఇది అని ఏదో ఒక విధంగా ప్రయోగించి నిన్ను ఎలాగైనా లాగేస్తాడు దేవుని దగ్గరికి. నువ్వు దొంగతనాలకు, మోసానికి లొంగలేదనుకో, నీ ముందు ఆకర్షణలు పెట్టినప్పుడు, చెడు వ్యసనాలు పెట్టినప్పుడు లొంగలేదనుకోండి, నేనేం చేస్తాడంటే మరొక రూట్లో నేను ఆకర్షిస్తాడు. అంటే వాడు ఎలాగైనా నిన్ను దేవుని దగ్గర దూరం చేయాలని ప్రయత్నం చేస్తాడు. మరి వాడు ఎలాగైనా దూరం చేయాలని వాడు ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం కూడా ఇద్దరు సాక్షుల్లాగా మనం కూడా ఏం చేయాలి? అనేకుల్ని క్రీస్తు విరోధి ఆత్మ లాగివేస్తున్నప్పుడు
మనం కూడా దేవుని వైపుకు అనేకుల్ని లాగే ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం. అందుకని యోధా పత్రిక చెప్తుంది, అగ్నిలోంచి లాగినట్లంట మనం కొందరినైనా లాగాలంట, దేవుని ఎద్దకు రక్షించాలంట, కొందరినైనా రక్షణలోనికి నడిపించాలంట. అగ్నిలో పడిపోతున్న వారిని మనం ఏం చేయాలి? అగ్నిలో నశించిపోతున్నారు అనుకోండి, మన శక్తి కొలది వారిని బయటికి లాగి ఉంచకపోతే వాడు నశించిపోతాడు, అగ్నిలో కాల్చి చనిపోతాడు. అలాగే నరకాగ్నిలోకి అనేక మందిని సాతాను తీసుకెళ్ళిపోతున్నప్పుడు మనం కూడా ఏం చేయాలి? అగ్నిలో నుంచి లాగినట్టుగా నరకాగ్ని గుండంలోకి వెళ్ళిపోకుండా లాగాలి. అది బహుశా మీ కుటుంబంలో నీ భర్త కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, అగ్నిగుండంలోకి వెళ్ళిపోతున్నారేమో ఇప్పటికే, అగ్నిగుండంలోకి అంటే నరకాగ్నిగుండంలోకి. వారు నువ్వేం చేయాలి? లాగమంటారా? లాగే ప్రయత్నం చేయాలి, కాపాడే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మీ ఇంట్లో ఎవరికైనా ఇటువంటి ప్రాణాపాయ పరిస్థితి వచ్చిందనుకో, నేను ఏం చేస్తాను చెప్పండి? నీ దగ్గర డబ్బులు లేకపోయినా, నీ దగ్గర ఏమీ లేకపోయినా, నీ పక్కన వాళ్ళ లేకపోతే వాళ్ళలో వీళ్ళు వాళ్ళ కాళ్ళు పట్టుకుని ఇళ్ళు కాళ్ళు పట్టుకుని కొంత డబ్బులు తీసుకుని గబగబా హాస్పిటల్కి పరిగెడతా లేదా? ఎందుకని? నీ కుటుంబ సభ్యుడు లేదా నువ్వు ప్రేమించే ఆ ప్రియమైన ఆ వ్యక్తి యొక్క ప్రాణం ఎలాగైనా కాపాడాలి అని వారి కాళ్ళు పట్టుకుని వీళ్ళు కాళ్ళు పట్టుకుని ఎలాగైనా డబ్బులు తీసుకొని హాస్పిటల్కి పరుగుని తీసుకుని వెళ్తాం. ఎందుకనంటే ఆ వ్యక్తి యొక్క ప్రాణం కాపాడాలని. అంటే ఆలోచించండి, ఒక వ్యక్తి ప్రాణం కాపాడడం కోసం వాళ్ళు కాళ్ళు పట్టుకుని వీళ్ళు కాళ్ళు పట్టుకుని కన్నీరు కచ్చి ఏడ్చి ఇంత చేసి అతను ప్రాణం కాపాడే ప్రయత్నం చేస్తున్నాను కదా. మరి ప్రాణం కంటే విలువైంది ఆత్మ కాదా అంటారా? అవునంటారు కదా. ప్రాణం కంటే విలువైంది కదా ఆత్మ. ప్రాణం కంటే విలువైంది కదా ఆత్మ. లేకపోతే మీ ఇంట్లో వాళ్ళ యొక్క ప్రాణాపాయ పరిస్థితి వచ్చినప్పుడు పరిగెట్టావు, నిజమే, మంచిది. ఎందుకంటే నీ కుటుంబ సభ్యులను కాపాడుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది కాబట్టి పరిగెత్తావు. మరి ప్రాణం కాపాడడానికి పరిగెట్టావు, మరి ఆత్మ కాపాడడానికి ప్రార్థన చేయవా? ఆత్మను కాపాడడం కోసం సాక్ష్యం చెప్పవా దేవుని గురించి? వారి యొక్క ఆత్మను కాపాడడం కోసం వారి కొరకు కన్నీరు కాచి ప్రార్థన చేయవా? చాలామంది వారి కుటుంబ సభ్యుల ప్రాణాల నిమిత్తం అయితే చాలా కష్టపడుతున్నారు, కానీ అంతకంటే విలువైన ఆత్మను గురించి మాత్రం మర్చిపోతున్నారు చాలామంది. ఇక్కడ మీరు కూడా మర్చిపోయారు. మీ కుటుంబ సభ్యుల యొక్క ప్రాణాలను కాపాడడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు, ఇప్పటికి చాలాసార్లు చేస్తుంటారు, చాలా ప్రయాసపడి ఉంటారు, వాళ్ళని వీళ్ళని డబ్బులు అడిగి తెచ్చి ఉంటారు. కానీ అంతకంటే విలువైన వారి ఆత్మల విషయం ఏంటి ఆలోచన చేస్తున్నారా మీరు? అంతకంటే విలువైన వారి ఆత్మలు పాతాళానికి అగ్నిగుండానికి వెళ్ళిపోకుండా మరి దానికోసం ప్రయాసపడరా? వాళ్ళ ఆత్మను కాపాడడానికి ప్రయాసపడరా మీరు? ప్రాణాలు కాపాడడానికేనా? ప్రాణం కంటే విలువైంది ఆత్మ కదా. ప్రాణం పోయిందనుకోండి శరీరం వెళ్ళిపోద్ది, మట్టిలో కలిసిపోద్ది, కానీ ఆత్మకు చావు లేదు. ఆత్మ నిత్యము ఉండేది. ఆత్మ కనుక ఒకసారి అగ్నిగుండంలోకి వెళ్తే అక్కడ భయంకర వేదన పడుతుంది. కాబట్టి వారు ఆత్మ నరకాగ్నిగుండానికి వెళ్లకుండా మీరు ఆపడానికి మీ ప్రయత్నం మీరు చేయాలి. మీ ప్రార్థన మీరు నమ్మకంగా చేసి వారికి సాక్ష్యం ఇవ్వాలి. వారిని ఎలాగైనా అగ్నిలోంచి లాగడం కోసం, వారి ఆత్మను ఎలాగైనా పాతాళానికి వెళ్లకుండా ఆపడం కోసం మీరు అన్ని విధాలుగా ప్రయత్నం చేయాలి. ఇక్కడ కూర్చున్న మీరు అలాంటి ప్రయత్నం చేసి ఉంటే ఇప్పటికే మీ కుటుంబం రక్షించబడి ఉండేదేమో. చాలామంది మీ కుటుంబ సభ్యుల యొక్క ఆత్మలు రక్షించడానికి ప్రయాసపడట్లా. ముందు మీ కుటుంబం రక్షించబడాలనే మీ కుటుంబ సభ్యుల ఆత్మల కొరకు మీరు ప్రయాసపడట్లా. వారి నిమిత్తం ప్రార్థన చేయట్లా, వారి నిమిత్తం ఉపవాసం ఉన్నట్లా. వారి ఆత్మలను ఎలాగైనా మీరు రక్షించుకోవాలి. దేవునికి స్తోత్రం. మీ కుటుంబం యొక్క ఆత్మలన్నీ రక్షించుకోవాలి. మీరు వారి ప్రాణాలు అంటే విలువైన ఆత్మ కనుక వారి ఆత్మను రక్షించుకోవడానికి అగ్ని నుంచి లాగటం కోసం మీరు ప్రయాసపడాలని ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. కాబట్టి ఆ ఇద్దరు సాక్షులు చేసే పని అదే. అగ్నిలో నుంచి లాగినట్టుగా ఆ క్రీస్తు విరోధి చేతిలోకి వెళ్ళిపోతున్న అనేకులు ఏం చేస్తారంటే ఇద్దరు సాక్షులు 3.5 సంవత్సరాల సాక్ష్యం ఇచ్చి అనేకులు వెనక్కి లాక్కొస్తారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది వెనక్కి లాక్కొస్తారంట. వారి యొక్క ప్రయాసం ఏంటంటే ఎలాగైనా లాగాలి, ఆ క్రీస్తు విరోధి పరిస్థితులకు ఎవరు కూడా వెళ్ళకూడదని వెనక్కి లాక్కొచ్చే ప్రయత్నం చేస్తారు. అదే ఆశతో అదే పనితో వారు ఉంటారంట. కాబట్టి క్రీస్తు విరోధి యొక్క పరిస్థితులకు వెళ్ళకుండా ఈరోజు మనం కూడా ఏం చేయాలంటే మన స్నేహితులు మన కుటుంబ సభ్యులకు ఆత్మలను వెళ్ళిపోకుండా మనం కూడా వారిని రక్షించడానికి మనం ప్రయాసపడాలి. ఆ తర్వాత మీరు చూస్తున్నట్లయితే వారు మరి ఇద్దరు సాక్షుల గురించి ఏమని రాయబడిందంటే ప్రకటన గ్రంథంలో 11వ అధ్యాయం 4వ వచనంలో ఏమని రాయబడిందో ఒకసారి చూద్దామా. వారిద్దరు ఎవరంటే ఎలా పోల్చబడ్డారు? వాళ్ళిద్దరు వీరు భూలోకమునకు ప్రభువైన వారి ఎదుట నిలిచుచున్న 2 ఒలీవ చెట్లను దీపస్తంభములనై ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ఒలీవ చెట్లు ఆ దీపస్తంభాలను గురించి జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 11 నుంచి 14 వచనాల్లో చదివినప్పుడు మరి అక్కడ ఈ దీపస్తంభాలు ఈ ఒలీవ చెట్లు అన్నప్పుడు వాడి గురించి రాయబడినప్పుడు వారు ఎవరు అని మనకి ఇక్కడ అర్థమవుతుందంటే వారు అభిషేకం నొందిన వారు అని గ్రహించాలి. దేవునికి స్తోత్రం. ఎవరంట వాళ్ళు? అభిషేకం నొందిన వాళ్ళు. చెప్పాలి మీరు ఎవరైనా. వాళ్ళిద్దరు ఎవరు? అభిషేకం నొందిన వాళ్ళు. అంటే దేవుడు ఒక ప్రత్యేకమైన పని కొరకు ఆ 3.5 సంవత్సరాలు వారిని తన ఆత్మచేత అభిషేకించి పంపించారు. వారు దేవుని ఆత్మచేత అభిషేకం పొందిన వాళ్ళు.
అభిషేకించబడిన వారు, ప్రత్యేకంగా దేవుని కొరకు ఆ పని చేయడం కొరకు అభిషేకించబడిన వారు. ఇక్కడ మీరు గమనిస్తే వారు అభిషేకించబడిన వారు ఏం చేస్తారో తెలుసా? వారు అభిషేకించబడిన దేనికోసం అంటే సాక్ష్యం ఇవ్వడం కోసం, అనేకుల్ని దేవుని యొద్దకు నడిపించడం కోసమే కదా వారు అభిషేకించబడింది. అదే ప్రయత్నంలో అంటే వారు ఎటువంటి అభిషేకాన్ని పొందుకున్నారో అదే అభిషేకం ప్రకారంగా ప్రత్యేకంగా జీవిస్తూ అనేకుల్ని క్రీస్తు వైపుకి ఆకర్షిస్తారు వాళ్ళిద్దరూ కూడా. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే వారు అభిషేకం నొందిన వారంటే వారు ఈ లోకములో క్రీస్తు కొరకు ప్రత్యేకమైన వాళ్ళు అని మనం గమనించాలి. వారు ఎవరని చెప్పండి? క్రీస్తు కొరకు ప్రత్యేకమైన జీవితం గల వాళ్ళు. మనం కూడా ఆ ఇద్దరు సాక్షులాగా ఈ భూమి మీద ఎలా ఉండాలంటే క్రీస్తు కొరకు ప్రత్యేకమైన వాళ్ళుగా బ్రతకాలి. ప్రత్యేకమైన జీవితం మనం జీవించాలి. లోకస్తుల యొక్క లోక సంబంధమైన ఆచారాలు విధానాలకి మన విధానాలకి వేరుగా ఉండాలి. అందుకే నేను శోషాను కోటలో ఉన్న మొర్దెకై గురించి ఏమైనా సాక్ష్యం ఇచ్చారంటే, యూదుల గురించి ఏమైనా సాక్ష్యం ఇచ్చారంటే, ఈ మన రాజ్యములో ఉన్న యూదుల యొక్క విధులు సకల జనుల విధులకు మరి భిన్నముగా ఉన్నాయని సాక్ష్యం ఇవ్వడం జరిగింది. అంటే యూదులు ఎవరిలో కూడా కలవట్లేదంట. సకల జనులు విగ్రహారాధన చేస్తున్నారు, సకల జనులు మరి రాజుకు నమస్కరిస్తున్నారు, పాదాభివందనం చేస్తున్నారు, రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ ఈ యూదుల యొక్క విధానం అంతా ఎలా ఉందో తెలుసా? ప్రత్యేకంగా ఉందంట. అందుకనే కదా మొర్దెకై ఏం చేయలేదు చెప్పండి? హామానికి నమస్కరించమంటే అందరూ నమస్కరించారు, కానీ మొర్దెకై మాత్రం ఏం చేస్తున్నాడు తెలుసా? నేను నమస్కరించను, నా దేవునికి నేను నమస్కరిస్తాను. అందరూ కూడా సాగిలిపడి ఆయన కాళ్ళ మీద మొక్కుతున్నారు అందరూ కూడా హామానికి. కానీ మొర్దెకై మాత్రం వంగట్లేదంట, నమస్కరించట్లేదు అంట. అందుకనే హామాను మొర్దెకై మీద కోపం పెట్టుకున్నాడు. కోపపడి అతని మీద అందుకనే పగ పెట్టుకుని అతను చంపాలని ప్రయత్నం చేసింది. అందుకనే అంటే చూసారా, మొర్దెకై ఏం చేస్తారంటే ప్రత్యేకంగానే ఉన్నాడు. అందరూ నమస్కరిస్తున్నారు, కానీ అతను మాత్రం ఏం చేస్తలేదు? నమస్కరించట్లేదు. మీరు అదే బబులోను సామ్రాజ్యంలో అందరూ కూడా రాజుగారు భోజనం చేస్తున్నారు, కానీ దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు మాత్రం రాజు భోజనం చేయట్లేదు. మరి అదేవిధంగా నెబుకద్నెజర్ నిలబెట్టిన బంగారు ప్రతిమకు అందరూ నమస్కరిస్తున్నారు, కానీ షడ్రక్, మెషక్, అబేద్నెగోలు మాత్రం నమస్కరించట్లేదు. చూసారంటే ఎలా ఉంటున్నారు? వీళ్ళందరికీ ఒకలా ఉంటే వీళ్ళు ప్రత్యేకంగా ఉంటున్నారు లేదా? దానియేలు కావచ్చు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు కావచ్చు, మొర్దెకై కావచ్చు, అంటే అందరూ చేసినట్టుగా వెళ్ళారు. ఎందుకని? వీరి విధానం ఎలాంటిది, వీరి పద్ధతి ఎలాంటిదంటే వీరి విధానము దేవుని యొక్క వాక్యానుసారమైంది. దేవునికి స్తోత్రం. సకల జనులు మర్యాదలు వాళ్ళకి మాకు అవసరం లేదు. దేవుని యొక్క విధానం మేము నడుచుకోవాలని దేవుని యొక్క పద్ధతిలో ప్రత్యేకంగా జీవిస్తున్నారు. ఈరోజు ఇక్కడ కూర్చుని మనం కూడా ఎలా ఉండాలి చెప్పండి? ప్రత్యేకమైన జీవితం. ఆ ఇద్దరు సాక్షులు కూడా లోకంలో దేవుని కొరకు ప్రత్యేకమైన ఇద్దరు వ్యక్తులు, వాళ్ళిద్దరు కూడా. మనం కూడా ప్రత్యేకమైన జీవితం ఈ భూమి మీద జీవించాలి. లోకమంతా పాపములు జీవిస్తున్నప్పుడు, లోకమంతా భయంకరమైన వ్యసనాలు జీవిస్తున్నప్పుడు, లోకమంతా దేవునికి విరుద్ధమైన మార్గం నడుస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? ప్రత్యేకమైన వాళ్ళమై దేవునికి ఇష్టమైన జీవితం జీవించాలి, పరిశుద్ధ జీవితం జీవించాలి, దేవుడు ఆశించిన జీవితం జీవించాలి. మన మాటలు కావచ్చు, మన ఆలోచనలు కావచ్చు, మన ప్రవర్తన కావచ్చు, అంతా కూడా ఎలా ఉండాలంటే లోకానికి ప్రత్యేకంగా ఉండాలి. కానీ మనం ఏం చేస్తాం చెప్పండి? మన మాట తీరు లోకం సంబంధంగానే ఉంటుంది. ఏమనంటారు కదా, మనం మాట్లాడే విధానం లోక సంబంధమే, మనం మాట్లాడే మాటలు కూడా లోక సంబంధంగానే. అందరూ బూతులు మాట్లాడుకుంటూ ఇష్టానుసారంగా మాట్లాడితే క్రైస్తవులైన వాళ్ళు కూడా బాప్తిసం తీసుకున్న రక్షించబడిన వాళ్ళు కూడా నోరు తెరిస్తే ఏం మాట్లాడేది? బూతులు, మోసకరమైన మాటలు, అంతేనే కదా, అబద్ధాలు. అంటే ఎక్కడుంది ప్రత్యేకత మన మాటల్లో? లేదు. క్రైస్తవులు మరి లోకంలో అందరూ కూడా రోజు టీవీల దగ్గర కూర్చొని సీరియల్ చూస్తూ సమయం అంతా వ్యర్థం చేస్తుంటే క్రైస్తవులు ఏం చేస్తున్నారు? రక్షించబడిన వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు కూడా అదే పద్ధతి, టీవీల దగ్గర కూర్చొని సీరియల్ చూస్తూ టైం వేస్ట్ చేస్తారు. అవునా కదా? ఇంకేముంది ప్రత్యేకత? మనం చేసే దాంట్లో ఏముంది ప్రత్యేకత ఇంకా? కానీ ఆ ఇద్దరు సాక్షులు ఎవరో తెలుసా? లోకంలో దేవుని కొరకు ప్రత్యేకంగా జీవించారు. లోకమంతా క్రీస్తు విరోధి వైపుకు ఆకర్షించబడుతూ అటు వెళ్తుంటే వీరిద్దరు మాత్రమే క్రీస్తు కొరకు నిలబడి అనేకులకు సాక్ష్యం ఇస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం కూడా అలా ఉండాలి. లోకమంతా అటువైపు తిరిగినా మనం మాత్రం ఎలాంటి పరిస్థితుల మధ్యనైనా క్రీస్తును విడిచిపెట్టకుండా ఆయన కొరకు నిలబడాలి. ఒక విషయం మీరు గమనించారా? లోకమంతా తిరిగిపోయింది కదా, మేమిద్దరమే కదా ఉంది, మేము మాత్రం ఏం చేయాలని ఆయన అనుకుంటున్నారా? వాళ్ళిద్దరూ గమనించారా? లోకమంతా క్రీస్తు విరోధిగా వెళ్ళిపోయింది, అందరూ వాడు విగ్రహాలు పెట్టేసుకుని పూజిస్తున్నారు. ఇక మేమిద్దరం మాత్రం ఉండి ఏం చేయము ఇక్కడ అనుకుంటున్నారు వాళ్ళు? అనుకోవట్లా. మేమిద్దరమైనా క్రీస్తు కొరకు నిలబడతాము, మేమిద్దరం కూడా క్రీస్తు కొరకు నిలబడతాము, అనేకులను దేవుని కొరకు ఆకర్షిస్తామని అనేకుల్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారంట. ఇద్దరే ధైర్యంగా దేవుని కొరకు నిలబడిన వాళ్ళు. కాబట్టి నీవు ఒక్కడవైనా ఇద్దరువైనా నువ్వు ఎక్కడున్నా అందరిలో కలిసిపోవడానికి కాదు. మనందరికీ తెలుసు, గుంపులో ఏదో అంటారు కదా, ఆ టైపులో వద్దు మనం కదా, దాంట్లో విధంగా కలిసిపోవద్దు మనం. అందరూ ఎటు వెళ్తే మనం కూడా సహజంగా ఏంటి చెప్పండి? 10 మంది ఎటు నడిస్తే మనం తప్పైన అటే నడుస్తాం అని అంటారు కదా. నేను ఒక్కడిని ఇటు నడిస్తే ఏమనుకుంటారో, లేకపోతే నేను ఒక్కడిని ఇటు నడిస్తే ఏమైపోతానో, అందరూ నడిచారు, అందరూ పోతే దాంట్లో పోటీ నేను పోతాను. అవునా కదా? అదే ఆలోచన.
అందరికి లాభం వస్తే నాకు లాభం వస్తుంది, అందరికి నష్టం వచ్చింది అనుకో నాకు వస్తుంది, నాకు పోయిందేముంది ప్రత్యేకంగా అనుకుంటారు అందరూ. అంటే ఏదైనా గుంపులో చేయటం కాదు. అంటే లోకం ఎటు వెళ్ళిపోతే అటువైపు నడుస్తాను, లోకం ఎటు నడిస్తే ఎటువైపు ఉంటే అటే ఉంటానని విధమొద్దు. నష్టమైన, కష్టమైన, బాధ అయినా ఏదైనా క్రీస్తు కొరకు మాత్రం ప్రత్యేకంగా నిలబడాలి. దేవునికి స్తోత్రం. క్రీస్తు కొరకు నిలబడాలి. నువ్వు ఒక్కడవే ఒంటరి అయినా నిలబడాలి. ఏలియా నిలబడలేదంటారా? ఆహాబు కాలంలో అందరూ కూడా ఏమైపోతున్నారు, విగ్రహారాధన చేస్తూ బయలుదేవతను పూజిస్తూ అందరూ కూడా అటువైపు తిరిగిపోతే ఏలియా ఒక్కడే క్రీస్తు పక్షంగా దేవుని పక్షంగా నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. అంటే నేను ఒక్కడే మిగిలింది, నేను మాత్రం ఏం చేయను, ఆయన కూడా వెళ్ళిపోయాడు బయలు దగ్గరికి. ఆయన ఒక్కడేనైనా క్రీస్తు కొరకు ధైర్యంగా నిలబడ్డాడు, రోషం కలిగి నిలబడి సవాల్ చేశాడు. ఆ తర్వాత ఏమైంది మనందరికీ తెలుసు. మొత్తం బయలు యొక్క శక్తి కనపడలేదు, కానీ ఏలియా ప్రార్థన చేయగానే దేవుడు అగ్ని కురిపించి మాంసాన్ని కట్టెలను దహించగానే మరలా అంతవరకు బయలు వైపుకు తిరిగిపోయిన ప్రజలు మరలా ఏమైపోయారు తెలుసా? తిరిగి దేవుని వద్దకు వచ్చారు. తిరిగి దేవుని వద్దకు వచ్చి మరలా నిజమైన దేవుని ఆరాధించడం ప్రారంభించారు. అంటే ఒక్కడు ధైర్యంగా నిలబడినప్పుడు అద్భుతం అక్కడ జరిగింది. ఈరోజు నీ జీవితంలో మరి దేశానికి ఒక్కడు నిలబడ్డాడు. గమనిస్తే దేశానికి ఒక్కడు నిలబడ్డాడు ఏలియా. మరి దేశానికి నిలబడవసలా, నువ్వు కుటుంబంలో ఉన్నావు, నీ కుటుంబానికి ఒక్కరివైనా నీ కుటుంబంలో నువ్వు ధైర్యంగా నిలబడితే నీ కుటుంబం రక్షించబడదా? ఏలియా దేశానికి ఒక్కడు నిలబడినప్పుడు దేశం తిరగలేదా దేవుని వైపుకి? మనం కూడా ఏలియాలాగా ఒక వ్యక్తి నిలబడితే దేశమే తిరిగినప్పుడు మనం ఒక వ్యక్తి నిలబడితే కుటుంబం తిరగదా దేవుని వైపుకి? తిరగదంటారా? తిరుగుతుందంటారా? సమాధానం చెప్పాలి. తిరగదా? అవునా కదా? ఒక దేశమే తిరిగినప్పుడు దేవుని వైపుకు ఒక వ్యక్తి రోషం కలిగి నిలబడితే అంటే ఖచ్చితంగా తిరుగుతుందని మనకు తెలుసు, కానీ మనం నిలబడం ఉండరు కదా. దేవుని కొరకు ధైర్యంగా నిలబడి నువ్వు దేవుని కొరకు సాక్షిగా నిలబడితే నీ కుటుంబం ఖచ్చితంగా దేవుని వైపు తిరుగుతుంది. నీ కుటుంబం అంతా కలిసి దేవుని సందులో మోకరిస్తుంది, దేవుళ్ళు పొందుకుంటుంది నీ కుటుంబం. కాబట్టి మరి ఎక్కడైనా ఇద్దరైనా మరి ధైర్యం విడిచిపెట్టకుండా దేవుని కొరకు నిలబడాలి. వారిద్దరూ కూడా ప్రత్యేకించబడిన వారు, అంతేకాదు రోషం గలవారు. సత్యాన్ని ప్రకటిస్తారు. సత్యానికి ఎవడైనా అడ్డు చెప్తే మాత్రం అస్సలు ఒప్పుకోరు. అందుకనే సత్యానికి ఎవడైనా అడ్డు చెప్పి వీరికి శత్రువులుగా వచ్చారనుకోండి, ఏం చేస్తారంట? వాళ్ళిద్దరూ తమ నోట్లోంచి అగ్ని పంపిస్తారంట. వారి నోట్లోంచి అగ్ని పంపించగానే అగ్ని వెళ్ళి ఆ సత్యాన్ని వ్యతిరేకించిన వారిని కాల్చేస్తుందంటే వెంటనే వారిని చంపేస్తుందంట. ఎవరైతే సత్యాన్ని వ్యతిరేకిస్తారో వాళ్ళ మీదకి తెగుళ్ళు పంపిస్తారంట, నీటిని మరి రక్తంగా మార్చేస్తారు. ఎవరైతే సత్యాన్ని వ్యతిరేకిస్తారో వారి మీదకి ఆకాశాన్ని మూసే విధంగా చేస్తారు. ఇలా వారు ఏం చేస్తారంటే రోషం కలిగి బ్రతుకుతారు 3.5 సంవత్సరాలు కూడా. దేవునికి స్తోత్రం. రోషంతో బ్రతుకుతారు తప్ప దేనికి వెనకడుగు మాత్రం వేయరు. క్రీస్తు విరోధు భయపడి కానీ, అబద్ధ ప్రవక్త భయపడి కానీ, ఇంకెవరికి భయపడి కానీ ఒక్కడుగు కూడా వెనకయ్యరా ఇద్దరు. అంటే మేము ప్రపంచమంతా వాడి పక్షాన ఉంది, మేము ఇద్దరేం కదా అని అధైర్యపడరు వాళ్ళిద్దరు కూడా. లోకమంతా వాడి పక్కన ఉంది, మేము ఇద్దరే కదా ఎలా ఉండగలుగుతామని అధైర్యంతో మాత్రం ఎప్పుడు అనుకోరు. కానీ మా పక్షం ఇద్దరు మేమైనా లోకమంతా అటు ఉన్న దేవుడు మాత్రం మా పక్షంగా ఉన్నాడు అని ధైర్యంగా నిలబడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రోషం కలిగి నిలబడతారు వారిద్దరు దేవుని కోసం. ఇక్కడ కూర్చుని మనం కూడా ఏం చేయాలి చెప్పండి? బంధువులంతా ఒకటైనా, స్నేహితులంతా ఒకటైనా, నీ కుటుంబం అంతా ఒకటైనా, నీ ఒక్కడవే నిలబడినా దేవుని పక్షంగా దేవుడు కార్యం చేస్తాడు. కానీ మనం ఏం చేస్తామంటే అందరూ బంధువులందరూ ఒకటైపోయారు, స్నేహితులందరూ ఒకటైపోయారు, ఇల్లంతా ఒకటైపోయింది, నేను మాత్రం ఒకటేం చేయను అని నువ్వు కూడా వెళ్ళిపోయి కలుస్తావు. కానీ ఎప్పుడు కూడా ధైర్యంగా దేవుని కోసం నిలబడతావా? ఎప్పుడైనా ఏమన్నా నిలబడుతున్నారా దేవుని కోసం? దేవుని కొరకు ధైర్యంగా నిలబడాలి. అలా దేవుని కొరకు ధైర్యంగా నిలబడినప్పుడే అద్భుతాలు జరుగుతాయి. వారిద్దరూ కూడా రోషం కలిగి దేవుని కొరకు నిలబడ్డారు. రోషం అంతే, సత్యం కొరకు ఆసక్తి. వారిలో ఇంకేం రోషం లేదు. అంటే ప్రత్యేకంగా ఇతర మనుషుల మీద పగ పెట్టుకునే పరిస్థితి కాదు వాళ్ళకి. వాళ్ళ యొక్క ఆశ ఏంటంటే ఎందుకు వారు ఇతరుల మీదకి అగ్ని పంపిస్తున్నారంటే సత్యానికి లోబడినందుకే. వారి యొక్క ఆకాంక్ష అంతా ఏంటంటే సత్యానికి లోబడాలి ప్రజలందరూ, వెలుగులోకి రావాలి ప్రజలందరూ, అందరూ కూడా క్రీస్తు వైపు, నిజమైన దేవుని వైపు తిరగాలని ఒకే ఒక ఆకాంక్ష, ఒక రోషం తప్ప మరొక స్వార్థం వారిలో ఉండదు. కాబట్టి ఈరోజు క్రైస్తవులకు మనం కూడా అలాగే జీవించాలని దేవుని పేరట మీ అందరికి మనవి చేస్తున్నాను. అంతేకాదు మీరు ఇక్కడ గమనిస్తే క్రూర మృగము యొక్క చేతిలో 3.5 సంవత్సరాలు ప్రకటిస్తారు, సాక్ష్యం ఇస్తారు. వారికి ఇవ్వబడిన సమయం అయిపోగానే ఏం జరుగుద్దంటే క్రూర మృగం అంటే ఈ క్రీస్తు విరోధి అనేవాడు వస్తాడంట. వచ్చి వారిద్దరిని ఏం చేస్తాడంటే చంపేస్తాడు. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 7 నుంచి 10 వచనాల్లో మనకు ఆ సంగతి కనిపిస్తూ ఉంటుంది. అగాధం నుంచి వచ్చిన క్రూర మృగం ఏం చేస్తుందంటే ఆ ఇద్దరు సాక్షులు ఏం చేస్తాడంట, యుద్ధం చేసి వారిని జయించి చంపుతాడంట. మీరు గమనించాలి. చంపినప్పుడు ఏం జరిగింది? 10వ వచనం, ఈ ఇద్దరు ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూచి సంతోషించు ఉత్సహించు ఒకరికొకరు కట్నములు పంపుకొందరు. ఎంత దారుణమైన వ్యక్తులు మనుషులు చూడండి. అంటే ఇటు చూడాలి.
ఆ ఇద్దరు ఎవరినైనా అన్యాయం చేశారా? ఆ ఇద్దరు ఎవరినైనా అన్యాయం చేశారంటే, ఎవరినైనా మోసం చేశారంటే ఎవరిని మోసం చేయాల, ఎవరిని అన్యాయం చేయాల, ఎవరినైనా చెడ్డ మాటలు పలికారా అంటే చెడ్డ మాటలు పలకల, ఎవరినైనా అపనిందలు వేశారంటే అపనిందలు వేయాల. వారు ఏం చేశారు 3.5 సంవత్సరాలు అంటే దేవుని కొరకు నిలబడి సత్యాన్ని ప్రకటించి సాక్ష్యం చెప్పి అనేకులను దేవుని ఎద్దకు నడిపించారు. వాళ్ళు చచ్చిపోతే భూమి మీద ఉన్న ప్రజలు ఏం చేస్తున్నారు తెలుసా? వారు ఘోరంగా చంపబడితే, వారి శవాలు వీధుల్లో వేయబడితే ఆ శవాల్ని కూడా పాతి పెట్టకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? సంతోషపడుతున్నారట. ఇద్దరు దైవజనులు, దేవుని కొరకు నమ్మకంగా బ్రతికిన దైవజనులు ఇద్దరు చనిపోతే, ప్రవక్తలు ఇద్దరు చనిపోతే భూమి మీద ఉన్న ప్రజలు సంతోషపడుతూ ఒకరికొకరు గిఫ్ట్లు పంచుకుంటున్నారంటే వారి మనస్సు ఎలాంటిది భయంకరంగా ఉందో చూడండి. వారి మనసులు ఎలా ఉంటాయి చూడండి. ఈ రోజులో కూడా ఆలోచించండి. చాలామంది మరి దేవుని సేవకులు ఆ విధంగా నష్టపోతున్నప్పుడు సంతోషించే వాళ్ళు కూడా చాలామంది ఉండొచ్చేమో. దేవుని సేవకులు ఆ విధంగా చంపబడినప్పుడు వారు చనిపోవటాన్ని వీరు ఎంత సంతోషంగా భావిస్తున్నారు. అంటే ఇక్కడ ఎందుకు వారు చనిపోవటం వీరు సంతోషంగా భావిస్తున్నారంటే, వాళ్ళకి ఇంకా మేము చీకట్లోనే బ్రతకాలని కోరుకుంది కనుక. అవునంటారు కదా. వారికి ఇంకా మేము మా పాపంలోనే మేము బ్రతకాలని కోరుకుంది కనుక, మేము చేస్తున్న వ్యభిచారం, మేము చేస్తున్న దొంగతనం, మేము చేస్తున్న మోసాలు ఇంకా మనం చెయ్యాలి, దాంట్లోనే మాకు సంతోషం ఉందని వాళ్ళు భావించారు కనుకనే సత్యాన్ని ప్రకటించిన వారు చచ్చిపోయినప్పుడు వారు సంతోషపడ్డారు. నిజంగా వారు సత్యాన్ని ప్రేమించిన వాళ్ళైతే ఆ దైవజనులు చనిపోయినప్పుడు ఎంతో ఏడ్చిండే వాళ్ళు. వారు నిజంగా దేవుని ప్రేమించిన వాళ్ళైతే ఆ దైవజనులు చనిపోయినప్పుడు ఆ దైవజనులకు బాధ కలిగినప్పుడు ఎంతో ఏడ్చేవాళ్ళు. కానీ వారు సత్యాన్ని ప్రేమించిన వారు కనుక, చీకట్లో బ్రతకాలని ఆశ కలిగిన వారు కనుక, ఇంకా పాపంలోనే జీవించేవాళ్ళు కనుకనే, మారు మనసు లేని వాళ్ళు కనుకనే దేవుని కొరకు నమ్మకంగా బ్రతికిన ఆ దైవజనులు ఇద్దరు చనిపోతే వారు సంతోషపడి బహుమానాలు పంచుకుంటున్నారు. చూడండి ఈరోజు ఎంత భయంకర పరిస్థితుల్లో ఈనాడు కూడా అలాంటి ప్రజలు సత్యానికి లోబడకుండా, వెలుగులో రావడానికి ఇష్టం లేకుండా బయట తిరిగే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకు యేసయ్య దగ్గరికి రారంటే అనేక మంది, ఎందుకు యేసుప్రభు ఎందుకు ఎంతోమంది దేశిస్తారు తెలుసా? ఆయన వెలుగు. ఆ వెలుగులోకి వస్తే వారి చీకటి బ్రతుకంతా బయటపడుతుంది. ఆ చీకటిని వారు వదులుకోవటం ఇష్టం లేకనే చాలామంది యేసయ్య దగ్గరికి రారు. మీకు అర్థమవుతుందా ఎందుకు రారు? యేసుప్రభు మంచివాడు కాదనో, లేకపోతే యేసుప్రభు అలాంటి వాడు ఎలాంటి వాడు అని చెప్పలేరు. ఎందుకంటే ఆయన పరమ పవిత్రుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఎందుకు మరి ఆయన దేశిస్తున్నారు? పాపమందని దేశిస్తున్నారా? గమనించాలి. పాపమందని దేశిస్తున్నారా? లేకపోతే ఆయన ఎవరినో మోసం చేసాడని ద్వేషిస్తున్నారా? లేకపోతే ఏదో చేశాడని చేస్తున్నారా? కారణం ఏంటో తెలుసా? లోకం ఎందుకు ద్వేషిస్తుంది యేసయ్యను అంటే, లోకము చీకట్లో ఉంది, అది చీకటినే ప్రేమిస్తుంది. కాబట్టి తమ చీకటి క్రియలను అది విడిచిపెట్టడానికి ఇష్టం లేక ఏం చేస్తున్నారు? వదిలిపెట్టుకోవడం ఇష్టం లేక వెలుగునొద్దకు రాకుండా ఉండిపోతున్నారు. అందుకని యేసయ్యని ద్వేషించేవారు చాలామంది అయ్యారు. ఈరోజు చాలామంది మీరు ఫేస్బుక్లోనూ యూట్యూబ్లోనూ యేసయ్య గురించి వ్యతిరేకంగా మాట్లాడే చాలామంది ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? వారికి పవిత్రంగా బ్రతకడం ఇష్టం లేదు కనుక. అవునా? వారికి రక్షణ పొందడం ఇష్టం లేదు కనుకనే, వారు పరిశుద్ధంగా యథార్థంగా జీవించడం ఇష్టం లేదు కనుకనే వారు క్రీస్తుని వ్యతిరేకిస్తూ మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఆలోచించండి. ఆ రోజుల్లో కూడా క్రూర మృగం చేత చంపబడిన ఆ ఇద్దరు సేవకులను చూసి చాలామంది సంతోషపడతారంట, మారు మనసు లేని వాళ్ళు. కాబట్టి ఈరోజు ఆలోచించండి. అలాంటి కఠినమైన మనసు మనకు ఉండదు. ఆనాడు ఆ ప్రజలకు ఉండే ఆ కఠినమైన మనసు మనకు ఉండకూడదు. సత్యాన్ని ప్రేమించాలి, సత్యము కొరకే జీవించాలి. దేవునికి స్తోత్రం. అబద్ధాన్ని, అసత్యాన్ని మీరు ఆశపడద్దు, అది ఎంతో కాలం ఉండదు. అసత్యం, అబద్ధం అనేది స్థిరంగా ఉండేది కాదు. సత్యమే స్థిరమైంది. దేవునికి స్తోత్రం. సత్యమే స్థిరమైంది. సత్యమే ఎల్లకాలం ఉండేది. కానీ అబద్ధం కొంతకాలమే, మోసం కొంతకాలమే. కనుక యేసయ్యని ప్రేమించి ఆ వెలుగులో మీరు బ్రతకటం మనందరికీ ఎంతో మేలు. కాబట్టి మృతి చెందారు, 3 రోజుల తర్వాత మరలా తిరిగి లేచారు, అంటే పునరుద్ధానం చెందారు. అంటే ఒకరోజు మన జీవితాల్లో కూడా అలాంటి అనుభవం జరుగుతుంది. ఏంటంటే మనం క్రీస్తు కొరకు నమ్మకంగా బ్రతికి చనిపోతే మనం కూడా ఒకరోజు ఆయన రాకడకు ముందు మరి ఆ ఎత్తబడే గుంపులో మనం కూడా పునరుద్ధానం చెంది ఎత్తబడతాం. కాబట్టి యేసు ప్రభు వచ్చేటప్పుడు కడబోరం అవుతుంది. కడబోరం రోగానే సమాధులు తెరవబడతాయి. క్రీస్తు కొరకు మరణించి చనిపోయిన వారు మొదట లేస్తారు. వారందరూ కూడా మేఘముల మీద కొనుపోబడి క్రీస్తుతో కూడా ఉంటారు. అయితే తర్వాత 1000 సంవత్సరాల తర్వాత మరలా మిగిలిన మృతులు బ్రతుకుతారు. వాళ్ళు తీర్పు పొంది నరకాగ్నిగుండానికి వెళ్ళిపోతారు. కాబట్టి పునరుద్ధానం ఉంది. అయితే పునరుద్ధానం అనే దాంట్లో ఎటువంటి పునరుద్ధానం మనం పొందాలంటే జీవ పునరుద్ధానాన్ని మనం పొందుకోవాలి. 2 పునరుద్ధాలు. భూమి మీద మరణించి చనిపోయిన ప్రతి వాడు తిరిగి లేస్తాడు. కానీ క్రీస్తు కొరకు మరణించి చనిపోయిన వారు మొదట లేచి వారు పరలోకానికి వెళ్ళిపోతారు. ఆ తర్వాత మిగిలిన వాళ్ళు బ్రతుకుతారు, మరలా బ్రతికించబడతారు. కానీ వారు దేని కొరకంటే నింద పాలవటానికి, అగ్నిగుండంలో వేయబడడానికి మాత్రమే మరలా దేవుడు వారిని తిరిగి బ్రతికిస్తాడు. శిక్షించడానికి దేవుడు బ్రతికిస్తాడు. కాబట్టి మనం ఏ పునరుద్ధానంలో పాలు పంపులు పొందాలంటే మొదటి పునరుద్ధానంలో పాలు పంపులు పొందిన వాడే ధన్యులు. దేవునికి స్తోత్రం.
మొదటి పునరుద్ధానంలో పాలు పంపులు పొందిన వారు ధన్యులు గనక మనం కూడా ఆ మొదటి పునరుద్ధానంలో పాలు పంపులు పొందినట్లుగా ఆ ఇద్దరు సాక్షులాగా దేవుని కొరకు నమ్మకంగా బ్రతకాలి. అయితే ఒక విషయం కూడా నేను చెప్పి నేను ముగించేస్తున్నాను. ఏంటంటే ఈ ఇద్దరు సాక్షులు తమ జీవిత కాలంలో ఆ 3.5 సంవత్సరాలు ఉన్న కాలంలో వారు ఏమి ధరించుకున్నారు అంట? 3వ వచనం మనం చూస్తే గోనె పట్ట ధరించుకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గోనె పట్ట అనేది దుఃఖానికి సూచనగాను మనకుంది. అయితే గోనె పట్ట అనే దాన్ని మనం గమనిస్తే వారు సాధారణంగా చాలా నిరాడంబరంగా జీవించే వ్యక్తులుగా కూడా మనం గమనించాలి. అంటే గోనె పట్ట అనేది దుఃఖానికి సూచనే కాకుండా తగ్గింపుకు కూడా సూచన. దేవునికి స్తోత్రం. అంటే రోషం గలవారు, ధైర్యం గలవారు, అధికారం గలవారు అన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. కానీ వాళ్ళు మాత్రం ఎప్పుడు ఎలా ఉంటారంటే తగ్గించుకునే ఉంటారు. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలు కూడా ఎలా ఉండాలి? ఎన్నున్నాయి ఏమున్నాయి ఎప్పుడు కూడా తగ్గించుకొని ఉండాలి. వారికి అధికారం ఉంది, నోట్లోంచి అగ్ని వస్తుంది, వారు మాట్లాడితే ఆకాశం ఆగిపోద్ది, నీళ్ళని రక్తంగా మార్చేయగలరు, ఉన్నట్టుండి తెగులు పుట్టించి రోగం పుట్టించగలరు. ఇన్ని శక్తులు ఉన్నా కూడా వారు గోనె పట్ట మాత్రమే ధరించుకున్నారు. అంటే ఎన్ని శక్తి ఉన్నా, ఎంత బలం ఉన్నా వారు తగ్గించుకునే ఉన్నారు. మనం కూడా ఎలా ఉండాలి చెప్పండి? ఎన్ని ఉన్నా ఏమున్నా నువ్వు తగ్గించుకున్నప్పుడే దేవుని చేత హెచ్చించబడతావు. దేవునికి స్తోత్రం. ఒకరోజు జరిగిన ఒక యథార్థ సంఘటన మరి నేను సాక్షి విన్నాను. ఏంటంటే దైవజనులంట ఒక 3 రోజుల సభల కొరకు ఒక చోటకు ఆహ్వానించబడినప్పుడు అక్కడికి వెళ్ళారంట. భోజనాలు చేస్తున్నారు. భోజనాలు చేసిన తర్వాత వాళ్ళు భోజనం చేసిన తర్వాత ఆ ఇస్తరాకులు మరి ఆ పేపర్లన్నీ కూడా చుట్టేసి ఒక గంపలో వేస్తున్నారు. వేస్తుంటే ఒక వ్యక్తి గబగబా మరి వెళ్ళి ఆ గంప నెత్తి మీద పెట్టుకుని గబగబా పరిగెట్టుకెళ్ళి అంత దూరంలో దాన్ని పడేసి మరలా ఇంకొక గంపను పట్టుకొని మళ్ళీ నెత్తి మీద పెట్టి పరిగెట్టుకెళ్ళి అసలు చాలా వేగంగా పనిచేస్తున్నాడంట. అతను చూసి ఆయన దైవజనుడు చాలా సంతోషపడ్డాడు. నిజంగా అందరూ కూడా మందిరంకి వెళ్ళినప్పుడు నేను పాటలు పాడాలని పరిగెట్టేవాళ్ళు ఉంటారు, మాలాంటి వాళ్ళు అయితే మరి వాక్యాన్ని చెప్పాలని పరిగెట్టేవాళ్ళు ఉంటారు, ఇంకా మందిరంలో ఏదైనా ఒక అంటే ఒక గౌరవాన్ని పెద్ద స్థితిలో ఉండాలని పరిగెడతారు చాలామంది. ఈయన దేవుని సంఘంలో అన్నిటికంటే తక్కువ పనిని ఎంచుకున్నాడు. ఈయన ఆకులు ఎత్తడం, అవునా కదా, విస్తరాకులు ఎత్తి దాన్ని పని చేయడం అనేది అన్నిటికంటే తక్కువ పనిని ఎంచుకున్నాడు. ఈ వ్యక్తి ఎవరో చాలా మంచి వ్యక్తిలాగా ఉన్నాడు, చక్కగా పరిచయం చేస్తున్నాడు దేవుని సంఘంలో అని అనుకుంటున్న తర్వాత ఆ తర్వాత కొద్ది సమయానికి భోజనాలు అన్నీ అయిపోయిన తర్వాత ఆయన పిలిచిన దైవజనుడు ఏం చేశారంటే ఈ ఇస్తరాకులు ఎత్తిన వ్యక్తిని తీసుకుని ఈ దైవజనుడికి దగ్గరికి వెళ్ళారంట. వెళ్ళినప్పుడు ఆయన అడుగుతున్నారంట, అన్న ఈయన ఎవరో తెలుసా అన్నప్పుడు ఈ దైవజనుడు అనుకున్నాడంటే ఇంకెవరు ఇందాక ఇస్తరాకులు ఎత్తాడు కదా, ఇస్తరాకులు ఎత్తిన వ్యక్తి అన్నాడంట. ఈయన ఎవరో తెలుసా? ఈయన ఒక ఎంఆర్ఓ. దేవునికి స్తోత్రం. ఎంఆర్ఓ ఆయన ఎంఆర్ఓ అయి ఉండి సంఘంలో అత్యంత తక్కువ పని ఎంచుకొని ఆయన ఆ ఇస్తరాకులు ఎవరు తిని పడేసిన ఆకులు నెత్తి మీద పెట్టుకున్నా ఎంత మీద పడుతున్నా కూడా పరిగెట్టుకుంటూ వెళ్ళి మళ్ళీ అక్కడ వేసి వస్తున్నాడా అని ఈయన ఆశ్చర్యపోతుండగా ఇంకా ఆయన గురించి మంచి సాక్ష్యం చెప్పారంట. ఈయన రాకమునుపు మా సంఘములో క్రమశిక్షణ ఉండేది కాదు, ఈయన రాకమునుపు మా సంఘములో సరైన విధానంలో నడుచుకునేవాళ్ళు కాదు, ఈయన వచ్చిన తర్వాత మా సంఘం బాగుపడిందని ఆయన గురించి మంచి సాక్ష్యం చెప్పారంట. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఈ ఎంఆర్ఓ గారు మా సంఘానికి ఎప్పుడైతే రావటం ప్రారంభించారో ఆయన ఆరాధన 9 గంటల కంటే 8:45 మందిరానికి వచ్చి ఆరాధన ప్రారంభించే వరకు ఆ బలిపీఠం దగ్గర మోకరించి కన్నీరు కారుస్తూ ప్రభా మరి అందరినీ దర్శించండి, అందరితో మాట్లాడి, నీ సేవకుల ద్వారా మాతో మాట్లాడండి అని మరి అందరి నిమిత్తం ఆరాధన ప్రారంభానికి ముందే వచ్చి ప్రార్థన చేసేవాడు. ఎప్పుడైతే ఆయన ఇలా చేస్తున్నారో ప్రతిసారి మేము 9ంటికి ఆరాధన అంటే 9:30కి 10ంటికి 10:30కి వచ్చేవాళ్ళు ఏమనుకున్నారంటే ఒక ఎంఆర్ఓ అండి ఆయనే ఆరాధనకి ప్రారంభించక ముందే వచ్చి మోకరించి ప్రార్థన చేస్తుంటే మన బ్రతికేంటి, మనం అంత స్థాయి స్థితి పరిస్థితి కూడా లేదు, మనం వెనకాల రావటం ఏంటని ఆ ఎంఆర్ఓ గారు ఎప్పుడైతే రావటం ప్రారంభించారో సంఘస్థులు కూడా ఒక్కొక్కరు ఏం చేస్తున్నారు తెలుసు, ఆయన చూసంట అందరూ కూడా ప్రారంభ టయానికి అందరూ వచ్చి కూర్చుంటూ ప్రారంభించారంట. అంతేకాదు ఆ ఎంఆర్ఓ గారు మళ్ళీ ఆ సంఘంలో కూడా వచ్చినప్పుడు ఆయన ఎక్కడ కూర్చున్నాడంటే మొదటే వచ్చి ఇక్కడ బలిపీఠం దగ్గర ఎదరే కూర్చున్నాడంట. ఏదైనా మాట్లాడాల్సి వస్తే దేవుని సేవకుల దగ్గర కూడా లేచి నిలబడి ఇలా చేతులు కట్టుకుని మాట్లాడాడంట. నేనైతే గవర్నమెంట్కి సేవకుడిని, కానీ మీరు దేవుని యొక్క సర్వోన్నతమైన దేవుని సేవకులు మీరు అనేవాడంట. దేవుని గవర్నమెంట్కి సేవకులు కానీ మీరు దేవుని సేవకులు అని ఆ ఎంఆర్ఓ గారు ఎప్పుడు మాట్లాడినా చేతులు కట్టుకునే మాట్లాడేవాడంట. అలా ఆయన చేస్తున్నప్పుడు మిగిలిన వాళ్ళు కూడా దేవుని సేవకుడిని గౌరవించడం మళ్ళీ ప్రారంభించారంట. ఆయన ఎప్పుడైతే తగ్గించుకొని పని చేస్తున్నాడో ఇక యవనస్తులు అందరూ కూడా సంఘంలో అందరూ కూడా ఏ పనైనా ఇక మేము ఇంతకుముందు వరకు మేము చేసేది ఈ పని, మేము చేయాలి ఈ పని అనుకునే వాళ్ళు కూడా ఏ పనైనా చేయడానికి కూడా అందరూ కూడా సిద్ధపడి అందరూ కూడా పరిచర్య చేయడం ప్రారంభిస్తున్నారంట. అలా
ప్రతి పనిలో కూడా, ప్రతి దాంట్లో కూడా ఆయన కూడా నమ్మకంగా దశమ భాగం ఇస్తూ దేవునికి కానుకలు ఇస్తున్నప్పుడు అందరూ కూడా ఆయనతో పాటు వారిని చూసి నేర్చుకోవడం ప్రారంభించారు. ఇలాగా ఆ దైవజనుడు, ఆ ఎంఆర్ఓ గారు మా దగ్గరికి వచ్చిన కాడ నుంచి మొత్తం మా పరిస్థితులు, మా సంఘం యొక్క పరిస్థితులు మారిపోయినాయి. అందరూ ఇక్కడ క్రమశిక్షణ వచ్చేసింది. అందరూ కూడా చక్కగా భయభక్తుల్లో ప్రార్థన చేస్తున్నారు. ఇక అందరూ కూడా తగ్గించుకుని చక్కగా పరిచర్య చేస్తున్నారు. అంటే ఆ దైవజనుని అడిగారంట, అయ్యా, ఆ ఎంఆర్ఓ గారిని అడిగారంట ఈ దైవజనుడు, అయ్యా మీరు ఇంత పరిచర్య ఎలా చేయగలుగుతున్నారు, ఎందుకు చేస్తున్నారు ఇలాగా, మరి మీకు స్థాయి గొప్పది కదా అంటే ఆయన చెప్పారు, దేవుని సందులో నా స్థాయి గొప్పదేమీ కాదు, నాకు కూడా ఇలా చేయటంలో నాకు ఒక చిన్న స్వార్థం ఉందండి పాస్టర్ గారు అన్నాడంటే. ఏంటంటే ఒకప్పుడు నా తల్లిదండ్రులు కూడా వారి గ్రామంలో ఒక దైవజనుడి దగ్గర నేను చేసినట్టుగానే వాళ్ళు కూడా ఇప్పుడు కూడా ఇలాగే తగ్గించుకొని పరిచర్య చేశారు. వారి యొక్క పరిచర్య ఫలితంగా దేవుడు నన్ను హెచ్చించి ఈరోజు ఎంఆర్ఓగా చేశాడు. ఇప్పుడు నేను ఇలా దేవుడి సన్నిధిలో తగ్గించుకుని నమ్మకం దేవుని కొరకు ఉంటేనే కదా నా దేవుడు మరియు నా పిల్లలను కూడా దీవించేది అని ఆయన మాట్లాడారంట. దేవునికి స్తోత్రం.